య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఆ శ్లోకాన్ని మనం చేస్తున్నాం. ఒక ముగింపుకి వచ్చే ముందు ప్రతి పదము చాలా లోతుగా ఉంటుంది. ఏమిటి ఆ ముగింపు అంటే? కరిష్యే వచనం తవ. అర్థం ఏమిటో ఆ శ్లోకంలో చెప్పుకుందాం. పరమం గుహ్యం, పరమమైనటువంటి రహస్యం అని ప్రసిద్ధార్థం. గుహు సంవరణే అంటే ఒక ఆవరణ వేసుకుంటాడు. ఈ ఆవరణ విషయంలో మన ఉనికి పాటలో మానవునికి అన్యమునందడు చేరడెప్పుడను. అన్యమును బయట అందుకోడు, చేరడు కూడా. అంటే దాంతో ఏం సంబంధం లేకుండా విద్యుదయస్కాంత పరిధిగా రచన చేసిందని చెప్పుకున్నాం. ఇది గుహ్యం, ఇది రహస్యం, ఇది సంవరణం. దీని మీద బాగా చెప్పుకున్నాం. ఇప్పుడు మద్భక్తేషు అభిధాస్యతి. ధాస్యతి ధారణ చేయిస్తాడు, అభిధాస్యతి వెలుగుగా ధారణ చేయిస్తాడు. అంటే ఎట్లా చేయిస్తాడు అన్నది చాలా చాలా రహస్యమైనటువంటి. పసివాడు పుట్టిన పసికందు ఇంటి యొక్క వాతావరణాన్ని, భాషను అంతా ఎట్లా తీసేసుకుంటాడో. అతను భాష నేర్చుకోవటంలో వ్యాకరణం తేడా రాదు. ఇంటి వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడతారు. అప్పుడు నేర్పించేటప్పుడు బోర్డు మీద రాసి చూపించట్లే. వీడు మాట్లాడుతుంటారో వాడు అందుకుంటుంటాడు. అది అభిధాస్యం. సృష్టి నుంచి మనం అట్లా తీసుకోవాలి. అతను ఏం చేస్తాడంటే తన గ్రహింపును ప్రయోగం చేసి తీసుకుంటాడు, తన గ్రహింపుగా తీసుకుంటాడు. ఆ గ్రహింపుకి బయట వాతావరణం తనకు కండ్యూసివ్ ఉంటారు, అంటే దోహదంగా సహాయం చేసేటట్లుగా ఉంటుంది. అట్లా తీసుకుంటాడు. మనం సృష్టి పట్ల, శాస్త్రం పట్ల, తన ప్రవర్తన పట్ల, గురువు పట్ల కూడా ఆ విధంగా ఉంటే తనకి తనంతట తానే తెలియకుండా లోపలికి చేరిపోతుంది. తనదిగా తీసేసుకున్నాడు. ఇది తనకు భక్తి. భజ సేవాయ. ఈ సేవించటం అనేటటువంటిది మన పదం ఇక్కడ పట్టుకొచ్చారు. రెండు మాటలు కూడా. భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యతి. మా మయి నేను యందు అంటే ఆధ్యాత్మికమునందు, పరాం భక్తిం కృత్వా మామే వైష్యసి. పరమైనటువంటి భక్తిని, సేవను చేసి మామే వైష్యతి నేనునే పొందుతాడు. నేనునే ఏష్యతి. ఈడ గతవు ధాతు. ప్రవర్తనగా, ప్రాప్తిగా, ఎరుకగా. ఎరుకగానే చాలా గొప్ప విశేషం. దేహం విడిచిపెట్టిపోయేటప్పుడు ఎట్లా పోతాడు? సప్తమాధ్యాయంలో చివరి శ్లోకంలో, ఏ శ్లోకం అది? అది
అధిభూత అధిదైవం మాం స అధియజ్ఞం చయే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుః. అధిభూత అధిదైవం అధియజ్ఞం. భూత కలుగుట అన్నిటికీ కూడా ఏమేమి కలుగుతుందో తనకు స్థిరమైన ధారణగా నేను. అధిదైవం ప్రవర్తనకు స్థిరమైన ధారణ, అన్ని ప్రవర్తనలకు కలుగుట ప్రవర్తన. అధియజ్ఞం దేవపూజా సంగతికరణ దానం అంటే సాధన విషయాలు అన్నిట్లో కూడా ఎట్లా తాను స్థిరమైన ధారణగా ఉంటానో అట్లా ఉన్నటువంటి స్థితిలో అధియజ్ఞం ఏ విదుః. విదుః శబ్దం విధ జ్ఞానే అన్నీ కూడా సప్తదర్శనముల్లో తనదిగా ఎవడు చేసుకుంటాడో వాడు అట్లా తే విదుః వాడు నేను తెలుసుకుంటాడు. ఆ తెలుసుకోవటం అనేది విదుః శబ్దానికి ఎప్పుడైతే సప్తదర్శనములు సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞానము మీద సమృద్ధి అంటే తనదిగా అయిపోతుందో, అది ఇందా చెప్పినట్టుగా పసివాడు తనదిగా అయిపోతుంది. దీన్ని మామూలు భాషలో చెప్పేటప్పుడు అది మాతృభాష. ఆ మాతృభాష అన్న పదానికి తల్లి భాష అని అర్థం కాకుండా తన కొలత భాష అది కొలుచుకొని తీసుకున్నాడు. అట్లాగే మీరు కావాలంటే చూడండి, తన తెలుగు దేశంలో కాకుండా ఇతర దేశంలో ఉన్నప్పుడు ఈ హిందీలోనో ఈ కర్ణాటకలోనో ఈ తమిళనాడులోనో ఇంకా కేరళలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఈ పసితనంలోనే ఆ భాష కూడా వచ్చేస్తుంది. అది మాతృభాషగా అంటే మాతృభాష అని పుట్టుకతోనే వచ్చింది అని. పుట్టుకతో తెలుగు ఎట్లా నేర్చుకున్నాడో తెలుగు వాళ్ళు, తెలుగు ఎట్లా నేర్చుకున్నాడో ఆ భాష కూడా అట్లాగే వస్తుంది. లౌకికంగా కూడా అఫినిటీస్ అంటారు. తెలుగు వాళ్ళతో ఎంత సఖ్యంగా ఉంటాడో ఆ భాష వాళ్ళు వచ్చినప్పుడు కూడా అంత సఖ్యంగా ఉంటాడు. ఆ సఖ్యము ఈ పదంలో మనకు అది ఒక ఉపమానం. అది అక్కడైతే అభిమానం కావచ్చు, ఇది ఉపమానం అన్నమాట. అట్లా తనది అనేది తనకు సేవాస్వరూపం. సేవాస్వరూపం ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఇప్పుడు మనకు తెలియదు గబుక్క సేవ అంటే కాళ్ళు విసిరినటువంటి అర్థం చెప్పుకుంటారు, కానీ మందుని సేవించాడంటారు అనుకోండి, ఇంకా ఆహారమును సేవిస్తున్నాడు అని కూడా అంటారు. అప్పుడు ఏమవుతుందంటే అది లోపలికి పోయి జీర్ణమై తనదిగా కావడం అనమాట. అది ఎట్లాగో జీర్ణమై తనకు కావాలి. అట్లాగే ఇది శ్రీమద్ భగవద్గీతోపనిషత్తుల బోధ ఎట్లా ఉండాలి, జీర్ణమై తనదిగా కావాలి. ఆ తనదిగా కావటం దానికి ఈ ఆవరణ అనేటటువంటి గుహు సంవరణం అన్నప్పుడు అది ఎట్లా ఉంటుందంటే క్రమంగా తన స్వరూపంగా వస్తూ ఉన్నప్పుడు అట్లా తాను చాలా విషయాత్మకంగా తాను స్థూలత్వమును వదిలేసి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నవాడే విషయాత్మకంగా చిన్నవాడు అవుతాడు. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నవాడే విషయాత్మకంగా చిన్నవాడైపోతాడు. ఆ గ్రహింపులో పిన్ పాయింటెడ్ అంటే సూది మనము వినట్టుగా అంత ఎట్లా ఉంటుందో అంత తను తాను గుర్తించుకున్నట్టుగా అవుతాడు. ఇది చాలా గొప్ప విశేషం. అధిభూత అధిదైవం అధియజ్ఞం అనే పదంతో పోల్చుకుంటూ భక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్నిటికీ కూడా ఒకటే సమస్యలు ఏమిటంటే ఇప్పుడు రెండు స్థితులను ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. పోయిన వారం కూడా ఏం చెప్పుకున్నాం అంటే ఒకటేమో ఆరుక్షోహమునేహే కర్మ, యోగారూఢస్య కర్మ అంటే ఎదిగేవాడి కర్మ. ఇంకా ఎదిగిన తర్వాత తాను ఎట్లా తనదిగా అసిమ్యులేషన్ చేసుకుంటాడో అంటే జీర్ణింప చేసుకుంటాడో ఆ స్థితి వేరు. ఎదిగేవాడి స్థితి వేరు. ఆ తర్వాత ఎదిగిన స్థితి ఇంకా ఉంటుంది చూడండి,
ఆ స్థితిలో వేరు. ఆ స్థితిలో చెప్పే బోధని సామాన్యుల బోధతో ఎప్పుడు మనం అట్లా గజిబిజి చేసుకోకూడదు. ఇదే విషయాన్ని పోయిన మాట ఉత్తమో బ్రహ్మసద్భావ ధ్యానభావస్తు మధ్యమ బహి స్తుతిర్జపో అధమో భావ బహి పూజ అధమాధమ ఉత్తమ మధ్యమ అధమ అధమాధమ అనే 4 స్థాయిల్లో చెప్తున్నాం. కనుక ఉత్తమంగా చెప్పిన దాన్ని సామాన్యులకితో పోల్చుకుని మళ్ళీ అక్కడ చెప్పావు ఇక్కడ చెప్పావు అనేటువంటి సెన్స్ రాకూడదు. ముందు అది మనకు బాగా తెలియాలి. ఎందుకు ఇదంతా వస్తుంది అంటే ఉత్తమం అనేదే ఎప్పుడూ సత్యం, దాన్నే అధిష్టానం అన్నారు. అన్ని ప్రాణులకు ఉత్తమం అనేది అధిష్టానం. అమీబా కూడా అధిష్టానంలో ఉన్నటువంటి సచ్చిదానంద స్మృతిలో భేదం లేదు. సిద్ధస్వరూపుడైనటువంటి మానవుడికినూ అమీబాకి కూడా తేడా లేదు. అందుకని జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయ సంవిజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్ సాక్షిణి. బ్రహ్మాది పిపీలికం, పిపీలికం అంటే అపి పీలికం, పీలి ధాతు అంటారు. కనుక అది ఎట్లా ఉంటుందంటే అధిష్టానంలో తేడా లేదు. ప్రోత అంటే అల్లుకుని పోయింది. ఇక్కడ బ్రహ్మము దగ్గర నుంచి పిపీలికం దాకా. బ్రహ్మం అంటే ఎదిగినవాడని, బ్రహ్మగారి అర్థం కాదు. పూర్తిగా ఎదిగినటువంటి వాడికి పిపీలికమునందు కూడా ప్రోత, జగత్ సాక్షిణి ప్రోత, జగత్తుకు సాక్షిగా ఉన్నది. కనుక అక్కడ అయితే తేడా ఎక్కడ వస్తుంది? ఉత్తమ మధ్యమ అధమ 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 గ్రహింపులో తేడా వస్తుంది. ఈ గ్రహింపులో తేడా ఎందుకు వస్తుందంటే తాను అధిష్టాన స్వరూపమై ఉండి కూడా బయట ప్రవర్తనల ప్రయోగంలో తేడా వస్తుంది. బయట ప్రయోగము ప్రయత్నము అన్న అంశము సృష్టిలో లేదు. సూర్యో యథా సర్వలోకస్య చక్షు, అంత లోకానికి కూడా చక్షు వెలుగుగా ఉన్నప్పటికీ కూడా తన వెలుగుని జగత్తంతా కూడా ప్రయోగింపచేస్తున్నట్లుగా సృష్టి రచింపబడలే. కఠోపనిషత్ వాక్యం సూర్యో యథా సర్వలోకస్య చక్షు న లిప్యతే చాక్షుషైర్బాహ్యదోషై. చాక్షుషైర్బాహ్యదోషై. చాక్షుషం అంటే చక్షు సంబంధి వ్యక్తం చేయటం ఇంకా బాహ్యము. వ్యక్తం చేసినందువల్ల వచ్చినటువంటి దోషము, బయట వ్యక్తము అన్న పదంతో వచ్చినప్పుడు దోషము చేత నలిప్యతే, దాంతో సంబంధపడటం లేదు. అర్థమవుతుందా? బయట ప్రయోగం చేసినందువల్ల దోషములు వస్తున్నాయి. చేస్తున్నాను అనుకోవటమే దోషం అవసరం ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు? ఇది చాలా ఈ సిద్ధ స్వరూపం ఎటువంటిది అంటే అమీబా కూడా అంతే. తన సచ్చిదానంద స్మృతిని అమీబా అన్న దేహం మీద పరివర్తనకి ప్రయోగం చేయటం లేదు. వాస్తవానికి ఈ ప్రయోగం అనే పాట మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రయోగం చేసి మళ్ళీ నువ్వు గ్రహించడం అనే మాట అది ఇట్లా మధ్యమ స్థానానికి వచ్చి చెప్పుకుంటున్నాం. సద్భావ అంటే ఉనికి భావం. ఉత్తమో బ్రహ్మ సద్భావ, బ్రహ్మమునందు సద్భావం, స్పష్టమైనటువంటి భావం, అది ఉత్తమం. అది పోతే ఇక ఏమవుతుందంటే పోతే ఏమిటో మనమంతా ఎక్కడున్నామంటే పోతే ఏమిటి ఇంకా చాలా దూరంలో ఉన్నాం. ఇక చాలా దూరంలో ఉన్న మనకు ఏం చెప్పాలో అది వేరు. జగత్తు లేదంటే ఇంకేం చెప్పేది. ఒకసారి ఇట్లాగే వరంగల్ వెళ్ళినప్పుడు గురుదేవులతో పాటు వీడు వెళ్ళాడు. అక్కడ ఒకతను వచ్చాడు, ఆర్య సమాజం అతను. వాళ్ళు జగత్తు లేదంటే ఒప్పుకోరు. వాళ్ళు చాలాసేపు వాదించాడు. చెప్తుంటే లేదంటుంటే అన్నారు. లేదంటే ఇంకేం చెప్పాలంటే ఏం చెప్పకు, పో మనల్ని చెప్పాలంటే
మననం చేసి అర్థం చేసుకో ఏ జన్మకైనా అని చెప్పేసి పంపించాడు. వాడేమో పసివాడు గట్టిగా 24 ఏళ్ళు ఉండేవాడికి. వాడు వచ్చి వీరితో వాదన చేయడానికి వచ్చాడు. ఇంతే అర్థం. లేదంటే లేదు, ఆ స్థితిలో లేదంటే లేదంతే. దానికి ఉపమానం అప్పుడప్పుడు మనం ఏం చెప్పుకుంటుంటామంటే, మాంసం తినడం అసలు వాడికి పుట్టుకతోనే ఆ ఇంట్లో మాంసం తినడం అనేది లేదనుకోండి, వాడికి జగతే లేదంటుంటే అది ఏదైనా ఉందంటే మనకి ఎట్లా కనిపిస్తుంది? ఎవరైనా తింటున్నారు, వాళ్ళ జగత్ ఉందంటే మనకి ఎట్లా కనిపిస్తుంది? అదేంటి బయట ఎట్లా ఉంది బా అని మనం ఎట్లా అనుకుంటామో, జ్ఞానికి జగత్తు లేదు అనే అంశము అంతే స్పష్టం. దాని ఏమంటారు, తన బుర్రలో లేదు, తన తెలివిలో లేదు, మా ఇంట వంట లేదు అనే పదం అంత స్పష్టం. ఒకప్పుడు ఉన్నప్పటికీ కూడా అది ఇప్పుడు లేకపోవటం. ఆ మాటని కూడా 9వ అధ్యాయం అంటే చెప్పారు. అపిచేత్ సుదురాచార భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య. మాం అనన్యభాక్ భజతే చేత్ భజ సేవాయ. తన స్వరూపంలో ఇప్పుడు సేవ శబ్దానికి అర్థం చెప్పుకుంటాను చూడండి ఎట్లా ఉంటే, జగత్తు లేదు, మాంసం తినటం లేదు అన్నది తనకి ఎట్లా తను సేవిస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? తను సేవిస్తున్నాడు. ఎట్లా సేవిస్తున్నాడంటే, బయట దాంతో ఆ అంశము తన దగ్గర లేదు. లేకుంటే ఎట్లా ఉంటుందో ఆ లేని స్థితిని తాను ఎట్లా తనకు స్వరూపంగా చేసుకున్నాడు. ఈ స్వరూపంగా చేసుకోవటం ఎట్లా ఉంటుంది? భౌతికం కాదు కదా. మాంసం తినేవాళ్ళకి దేహం ఎట్లా ఉంటుందో తినని వాళ్ళకి కూడా దేహం అట్లాగే ఉంటుంది. జ్ఞానికి ఎట్లా ఉంటుంది, అజ్ఞానికి కూడా దేహం అట్లాగే ఉంటుంది. అజ్ఞానికి ఎట్లా ఉంటుంది దేహం, జ్ఞానికి కూడా అట్లాగే ఉంటుంది. కానీ స్వరూపం చేసుకోవటం అంటే ఎట్లా ఉంది? అభౌతికంలో, అభౌతికంగా తనకు అది స్వరూపం అయిపోయింది. స్వరూపం అయిపోయింది అంటే స్వరూపాత్ భిన్నం అంటారు. స్వరూపం కంటే వేరేది ఇంకొకటి ఉంటాను వీల్లేదు లేదు. అది దర్శన స్వరూపం, పూర్తి దర్శన స్వరూపం అన్నమాట. ఎందుకు చెప్పుకోవటానికి వస్తున్నామంటే, సమస్యలన్నీ ఎక్కడ వచ్చినాయి ఏంటంటే, లేనిది ఉన్నది అంటే ఎట్లా ఉన్నది, ఎందుకున్నది, ఎప్పుడు ఉంది, ఏముంది, ఎట్లా అవుతుంది, అదంటే ఎట్ట అవుతుంది, ఇట్లా ఇవన్నీ సవాల అంశములు బయటకు వస్తాయి. ఉత్పన్నాహి బహవో భావా బహవో భాషా బహవో భావా. ఉన్నది అంటే, అవతల ఉన్నది అంటే రుజువు చేయాలి. తన దగ్గర ఉన్నది, తాను ఉన్నాను అనేదాన్ని రుజువు చేయవలసిన అవసరం లేదు. రుజువు శబ్దానికి గతవ ధాతు. ప్రవర్తించి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే, దాని ఉనికి స్వరూపం, దాని ప్రవర్తన ఏముంది. బయటది ఉన్నది అంటే ప్రవర్తించి చూసుకోవాలి. ఏది చూపించు, లోకల్ ఏది చూపించు, అది ఆడించి చూపించు. సరిగా ఆడుతుందా, మధ్యలో బుడింగ్ అంటుందా అని మనం ఇట్లా చెప్పుకోవాల్సి వస్తుంది. కనుక ఇప్పుడు ఈ శ్లోకం అంతా ఏ ఇమం పరమం గుహ్యం మద్భక్తేషు అభిధాస్యతి. భగవద్గీత అంతా కూడా చెప్పేది 2వ అధ్యాయం 12వ శ్లోకంలో చెప్పేశాడు. లేదు పొమ్మలంతే. నాకెట్లా పుట్టుక గిట్టుకలు లేవు, నీకు కూడా లేవు, ఈ రాజులు కూడా లేవు. పుట్టుక గిట్టుకలు అనేవి నాకు లేవు, ఎట్లాగో నీకు కూడా లేవు అర్జున, ఈ రాజులు కూడా లేవు. అయిపోయి దాన్ని రుజువు చేసుకుంటూ మళ్ళీ దాని మీద రుజువు చేసుకుంటూ ఇంకా 3 శ్లోకాలు చెప్పారు. అప్పుడు ఆ 4 శ్లోకాలని అంటే 12, 13, 14, 15 4 శ్లోకాలని మేము చతుశ్లోకి భగవద్గీత అని చెప్పుకున్నాం. 2వ అధ్యాయం 12వ శ్లోకాన్ని ఏమో ఏకశ్లోకి భగవద్గీత అని చెప్పుకున్నాం. అంటే భగవద్గీత ఒకటే శ్లోకం, ఏకశ్లోకి భగవద్గీత. కాకపోతే చతుశ్లోకి, కాకపోతే ఏ దృష్టితో చెప్పడానికి చెప్పారు. 2వ అధ్యాయం 16 శ్లోకం నాశతో విద్యతే భావ నా భావో విద్యతే సత.
ఉంది ఉంది అని ఉంది ఊరినే వాడికి ఉన్నదానికి లేమి లేదు, లేమికి ఉనికి లేదు. ఇక్కడ రాసింది ఉనికికి లేమి లేదు, లేమికి ఉనికి లేదు. అది ఎట్లా? అది అధిష్టానం, అధిష్టాన స్వరూపం అది. కనుక దీన్ని చెదరగొట్టకూడదు. ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన సంస్కృత భాష మీద పాటలో కూడా చివరి వర్షంలో అట్లా సంస్కృతమును చెదరనీయక దాని వ్యావహారికమంతా కూడా ఎక్కడికి చేర్చారు? వేరే భాషలకు చేర్చేశారు. వ్యవహారంలో ఎటువంటి దోషాలు వస్తాయో అవన్నీ వేరే భాషలకు వచ్చేసి ఉత్పన్న చేసినందువల్ల ఉత్పన్నాహి బహవో భాష, అందువల్ల చాలా భాషలు వచ్చింది. ఎట్లాగో సంస్కృతమును చెదరనీయకుండా, సంస్కృతం చెదరని కొట్టకుండా దాన్ని ఏమీ అనదు, దాన్ని పాడు చేయదు, చెదరనీయకుండా ఉండడం కోసమని వేరే భాషలు, ఇలా తిని భాషలు రావాల్సిన అవసరం ఏముంది? అట్లాగూ బయటవన్నీ ఎట్లా వచ్చినాయి? అధిష్టానమును చెదరగొట్టకుండా ఉండాలి. ఆ చెదరగొట్టకుండా అక్కడ ఉంటే ఏదో పడు, కింద మీద పడు, కింద మీద పడి పైకి రా. కనుక ఇప్పుడు ఈ ప్రయోగము అన్న పదం ఎప్పుడైతే అక్కడ వచ్చింది, అది అధిష్టానంతో పోల్చి కాదు. ప్రయోగం అన్నమాట అధిష్టానమును అందుకోవటం కోసం చేసే ప్రయత్నం. ఈ అందుకోవటం అనే పదం మీద మన మఠంలో నుంచి ఒకటి రాధా మాధవము రమ్యము సుండి అనే ఒక పాట వచ్చింది. దానిలో ప్రకృతికి నాథుడు మాధవుడు, జీవుడు ఎదిగి అందవలెనన, రాధ వృద్ధౌ, పరితపించే ఒక రాధ అందుకొనవలనన అందెలందగా. ఆ వాక్యం అందుకొనవలనన అందెల అందగా అంటే ఇప్పుడు రాధ వృద్ధౌ, మనం అందరూ రాధలం, ఎదిగేవాళ్ళం. ఎదిగేటప్పుడు అంటే ఎక్కడ చెప్పుకుంటున్నాం? ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకోటి ఉన్నది అని అంటే మన స్థితి ఎట్లా ఉంది? ఎదగాలి. ఇప్పుడు అందుకొనవలెనన అందెల అందగా, అందగా అంటే అందటానికని, అందగా అంటే అందినదిగా, రెండు అర్థం వస్తుంది తెలుగులో చాత భాష. అందుకొనవలంటే అందెలు అందినాయి, అందగా అంటే అందినాయి, అయితే అందుకొనగా అందెలను అందుకోవటానికి చేసే ప్రయత్నంగా అని అక్కడ అది ఉపక్రమం ఆ పాటలో ఇట్లా చెప్పడానికి. అదే ఉపసంహారం ఆ పాటలో మాధవుగా బుద్ధి వృద్ధి నొందగా, మాధవ స్మరణము మధురముగా, రాధామాధవము రమ్యముగా, రాధ పలికను జీవోద్ధరణం. రాధా మాధవ, రాధనైతిని మాధవు నొందగా, మాధవమైనది రాధనైతిని మాధవు నొందగా, మాధవుని పొందగా, పొందగా అంటే పొందినందువల్ల నేను రాధనైనా, లేదా పొందటానికి రాధనైనా. అక్కడ అందగా, ఇక్కడ పొందగా. ఇవన్నీ అక్కడ ఈ పదములు ఎందుకు తీసుకొచ్చాం ఈ పూట అంటే, ఉన్నదాన్ని లేదు అని లేదని, ఏదో జారిపోయిందని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక బిగింపులు ఉంటాయి. ఆ బిగింపులు ఎట్లా ఉంటాయి? బావిలో పడ్డవాడికి తాడు పడేసాడు కింద, తాడు పట్టుకో నేను పైకి లాగుతా అంటాడు. నేను పైకి లాగుతా, సరే నువ్వు తాడు పట్టుకోవద్దు, తాడు వదలకు. అర్థమవుతుందా? తాడు వదలకు. కాకపోతే ఏం చేస్తా? బకెట్ వదిలేస్తా, బకెట్లో కూర్చో, బకెట్లో కాలు పట్టు, బకెట్లో కాలు పెట్టి తాడు పట్టుకో, నేను లేపేస్తా. నువ్వు తాడు పట్టుకోకపోతే మాత్రం ప్రయత్నం ఏం లేదు. తాడు ఎక్కడ ఉంది? పైన తాడు, ఏ తాడు ఉందో ఆ తాడు, నువ్వు ఎంత దూరం కింద పడిపోయినావు అంత దూరం తాడు ఉంది. నీ తాడు తెగ అంటే తాడు తెగిందంటే తెచ్చాడు అనమాట. తాడు తెగకుండా ఉండాలి.
వాడు పట్టుకుని ఉండాలి. మనం అది గుర్తించాలి, మర్చిపోకూడదు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే సెన్స్ అంటారు, గ్రహింపుని చెదరగొట్టకూడదు. గ్రహింపు అంటే ఏమి గ్రహింపు అంటే ఇప్పటి గ్రహింప లేక అధిష్టానం యొక్క గ్రహింప. అది మనకు తోడుగా ఉంటుంది అని ఇప్పుడు శాస్త్రం చెప్పడానికి వచ్చినప్పటికీ చాలా కట్టుదిట్టంగా చెప్పింది. హిందూ ధర్మంలో అసలు తేడా లేకుండా చెప్పింది. మాధవుగా మాధవ గురుతులు జీవములు. మాధవ గురుతులు జీవములు. జీవము జీవిస్తున్నా అంటే బయట జీవమా, మాధవ గుర్తులు. మాధవ అంటే తను తాను కంపింపచేయటం. మా అంటే కొలత, ధవుడంటే ధ్వని కంపని. మన కొలతలంతా కంపింపచేయటం అనేది, మన కొలతల్ని కంపింపచేయటము అనేటటువంటి వ్యవస్థయే జీవం. అంటే మన కొలత ఎట్లా ఉంటుంది, జారిపడిపోయేటట్టుగా ఉంటుంది. నువ్వు పట్టుకో, నేను పైకి లాగేస్తా, కింద పట్టడానికి వీల్లేదు, నువ్వు అటు పక్క పోవటానికి వీల్లేదు అని ప్రతి చిన్న విషయంలో కష్టాలన్నీ నాకే రావాలా అని అంటే నువ్వు అర్హుడవు కనుక నీకు వచ్చిందే. నీకు అది పరీక్ష కనుక వచ్చింది. ఎంసెట్ పరీక్ష పేపర్ ఎవరికి ఇస్తారండి? 8వ తరగతి పిల్లలకి ఇస్తారా? 9వ తరగతి పిల్లలకి ఇస్తారా? 10th క్లాస్ పాస్ అయిన వాడికి ఇస్తాడా? ఎవరు? ఇంటర్ పాస్ అయిన వాడికి ఎంసెట్ పేపర్ ఇస్తాడు. ఆ పరీక్ష పేపర్ ఎవరికి ఉంటుంది? అర్హత గల వాడికి ఉంటుంది. వాడికి అది అవలీల, చదువుకున్నాడు కనుక వాడికి అవలీల. 8వ తరగతి వాడు 9వ తరగతి వాడికి ఇది అవలీల కాదు కనుక కష్టంగా నీకు తోచిందా? అక్కడ 2 విషయాలు. నీకు కష్టంగా తోచిందంటే చాలా దూరం ఉన్నావు అని అర్థం. అర్థమవుతుందా? కష్టంగా తోచింది అంటే చాలా దూరంగా ఉన్నావు అన్నమాట. లేకపోతే ఎంత దూరంగా ఉన్నావు కనుక దీన్ని పైకి లాగాలి కనుక ఎట్లా ఉంటుంది? చాలా ఇదిగా ఉంటుంది. దానికి తగినట్టుగా నీకు విషయాలు వస్తాయి. సులభంగా ఉందనుకోండి, దగ్గరగా ఉన్నవారు. నువ్వు అర్హుడవు అంటే అర్థం అది. దూరంగా ఉన్నావు కనుక నీకు ఆ పేపరే రావాలి, అర్హుడవు. మనకేమిటా ఉంటుందంటే చేతకాని వాడికి పేపర్ సులభంగా ఇవ్వాలి అంటాడు, చేతనైన వాడికి కష్టంగా ఇవ్వాలి అంటాడు. ఇది లౌకికం. నీ కష్టాలు వచ్చినాయి అంటే, నాకే ఎన్ని కష్టాలు రావాలంటే నువ్వు అందుకోలేకున్నావు. నీకు ఇటు వదిలిపెడితే ఎన్నాళ్ళు చేస్తావు? అందుకు ఏం చేస్తారు? బాగా తరుముతారు. చీపురు పెట్టి ఊడ్చేటప్పుడు ఏం చేస్తాం? అట్లా ఊడ్చుకుంటూ పోతుంటే ఎట్లా ఉంటుంది? పక్కకి నెట్టుకుంటూ వస్తాం. ఒక చోట చేసి కుప్ప చేసేటప్పుడు ఏం చేస్తాం? అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం కుప్ప చేస్తాం. అంటే నిన్ను కుప్ప చేసి కానీ వచ్చేటట్టు లేవు. నువ్వు యు ఆర్ స్కాటర్డ్, బాగా విభిన్నం అయిపోయి ఉన్నావు అన్నమాట. అందువల్ల ఇప్పుడు ఏమంటున్నారు? మధ్యమ అధమ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పే తీరు వేరుగా ఉంటుంది. కానీ ఆ వేరు అనే దానిలో అన్నిటికీ ఒకటే దృష్టి. అది మనం గుర్తించాలి. ఏం దృష్టి అంటే ఎక్కడ ఉన్నా సరే వాడిని ఇక్కడికి రాకురావడం, ఇక్కడికి లక్ష్యానికి అంటే ధారణ అధిష్టానమునకు లాక్కురావడం. అది ఎట్లా లాక్కు వస్తుంది అని అంటే ప్రతి చిన్న చేష్టలో ఎట్లా ఉంది? చెయ్యెత్తాము అని అంటే చెయ్యెత్తావా, చైతన్యమును ప్రయోగం చేసావా? అర్థమవుతుందా? చెయ్యెత్తావా, చైతన్యమును ప్రయోగం చేసావా? మాట్లాడుతున్నావా, చైతన్యమును ప్రయోగం చేసావా?
బయట ఏదో పని చేస్తున్నావు, బయట పని చేస్తున్నావా, చైతన్యమును ప్రయోగం చేసావా? చైతన్యమును ప్రయోగం చేయకుండా బయటది ఏం చేస్తావు? చైతన్యం పదార్థం కాకపోతే పైసవాళ్ళకి చెప్తే వాళ్ళందరూ గంతులు మేము చైతన్యం చైతన్యం ఇక్కడ చైతన్య స్వరూపం చైతన్య చైతన్యం అంటారు. కనుక నువ్వు ఏం చేస్తున్నావు అని ఇట్లా లోపలికి గాలికి ఆడుతుంటే కన్ను అదురుతుంది. ఇట్లా చైతన్య స్వరూపము అనే మాట, చైతన్య తోటి వారి తొక్కులాడే ఆటలాడే అభినయించే చైతన్యం ఎరుగదా. అరే ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ చైతన్యం ఎరుగుదా అంటే? మనస్సు బుద్ధి చిత్తం 50 పదాలు చెప్తే ఏ పదానికైనా ఒక్కదానికి అర్థం చెప్పు, తెలియదు. కనుక ఎక్కడ రావాలంటే దాంతో ఈ పదములకే అర్థం తెలియకపోతే అప్పుడు మనిషి యొక్క విలువ ఎంత? అమిభాయంతో వీడు అంతే. దాన్ని ఏమంటారు? లేటెంట్ కాన్షియస్నెస్ అంటారు. అంటే గ్రహించని గ్రహింపు, గ్రహించలేని గ్రహింపు సరే, గ్రహించని గ్రహింపు లేకపోయినా అధిష్టానం మాత్రం మన దగ్గరే ఉండదు, మనం విడిచిపెట్టి పోవటం లేదు. ఇది మనం బాగా గుర్తించాలి. కనుక ఇప్పుడు మనం ఎక్కడికి వస్తామంటే, ఇప్పుడు చాలా మాట చెప్పుకున్నాం. ఏం చేసాం? బయట మనం పనిచేసేటప్పుడు, ప్రయోగం చేసేటప్పుడు బయట దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయోగం చేస్తాడా? బయట దాంతో దృష్టి లేకుండా ప్రయోగం పూర్తి తనదేనా? అర్థమైందా? ఇట్లా బయట దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయోగం చేస్తున్నాడా, లేక దాంతో దృష్టి ఏమి లేకుండానే తన ప్రయోగమా? ఇది మనకు మన స్థితిలో మనకి ఎట్లా అర్థమవుతుంది? నిజమైన అర్థం ఎట్లా ఉంది? ఇందాక చెప్పిన సూర్యుని కిరణములు అంతే ప్రసరిస్తున్నాయి. 360 డిగ్రీల్లో అది గోళం అనుకున్నాం కనుక 360 డిగ్రీల్లో కూడా అది ప్రసరిస్తుందాన్ని ఏమనుకోవట్లే. బాహ్య దోషములతో సంబంధం లేకుండా ఎట్లా ఉందో అట్లాగే బయట ప్రసారం జరుగుతున్నది. తన కిరణమును ప్రసరింపజేస్తున్నాడు, ప్రయోగం చేస్తున్నాడంటే తన సచ్చిదానంద స్మృతిని అక్కడ ప్రసరింపజేస్తున్నాడు. దానిలో మనం గుర్తించవలసింది ఎట్లా ఉందంటే, ఇక్కడ మనకు గబుక్క అర్థం కాకపోతే ఒక దృశ్యం ఉంది, మనం చూస్తున్నాం అన్నాం అనుకోండి. దృశ్యమును చూస్తున్నాం అనే పదం కూడా, దృశ్యం అంటే దర్శన యోగ్యమును చూస్తున్నాడు. దర్శన యోగ్యం ఎక్కడుంది? తన దగ్గర. యోగ్యత తన దగ్గర ఉంది, బయట దాంతో ఏమీ లేదు. చూస్తున్నానంటే చూపు ఎక్కడుంది? తన దగ్గర. కనుక ఆ ప్రక్రియ ఎవరి గురించి మాట్లాడుతుంది? తనతో గురించి మాట్లాడు. ఇది ప్రయోగం అన్నాడు అనుకోండి. ఎవరి ప్రయోగం? తన ప్రయోగం. తన ప్రయోగం ఇప్పుడు ఎక్కడ ఎవరి మీద ఉంది? తన మీదే ఉంది. తన మీదే ఉంది అంటే అర్థం ఏమిటంటే, బంతి విసిరేసాడు అనుకోండి. విసిరేసినటువంటి పటుత్వం తన దగ్గర ఎంత ఉందో అంతే ఉంది. దీన్ని అనుసంధానం అంటారు. అనుసంధానం అంటే మామూలుగా మనకు బాణం ధనుస్సులో ఎక్కుపెట్టి వదిలాడు అంటే అంత అర్థమైనట్టుగా మాట్లాడు. కొంచెం ఆలోచించి ఎక్కుపెట్టి వదిలాడు అంటాడు. అక్కడ అనుసంధానం అంటే ఎక్కడో గురి చూసి అని అనేస్తారు. అక్కడ ఎక్కడో గురి చూసారని, గురి చూసి అక్కడ చూపిస్తాడు. గురి ఎక్కడ ఉంటుంది? గురి చూపు ఎక్కడ ఉంటుంది?
అర్థమవుతుందా? గురి చూసి అన్నమాట ఎక్కడుంది? ఇక్కడ. అంటే తన దగ్గర చెదరకుండా ఉంది. తనది ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్. తన గురి ఎప్పుడు వక్రం కాకుండా నేరుగా వెళుతుంది. అది అక్కడ వెళ్ళొచ్చు, ఇటు తిప్పితే ఇటు ఎక్కడ పోవచ్చు. తను ఎక్కడ పెట్టాడో తను గురి చూచాడు. గురి ఎక్కడ ఉంటుంది? మనం ఏమంటాం? అవతల ఆబ్జెక్ట్ మీద గురి చూశాడు అనుకుంటా, గురి పెట్టాడు అంటున్నాడు. ఆబ్జెక్ట్ మీద గురి పెట్టాడంటే ఆబ్జెక్ట్ అక్కడ, గురి పెట్టింది ఎక్కడ చెప్పండి? తన అంశం లేకుండా అక్కడ ఏమీ లేదు అసలు. అట్లాగే చూచానన్నప్పుడు అంత ప్రక్రియ అంతా తన దగ్గరే ఉంది. అన్యమునందడు చేరలేన్నాడు. బయట తన ప్రయోగం ఏది బయటతో ఏమి లేదు అసలు. అయితే మనకి ఎట్లా వస్తుంది? బయట అనేది మనం అనుకున్నాం కనుక దాంతో పోల్చి తన ప్రక్రియ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చాలా తప్పు ఇది. అంటే ఇది బేసికల్గా గ్రహింపు, సెన్స్ అన్న దాని మీద మనం చాలా దెబ్బతింటున్నాం అన్నమాట. ఎక్కడ బయటతో పోల్చి తన ప్రయోగం లేదు. ఇందాక గ్రహింపని చెప్పుకున్నాం, ప్రయోగం లేదు. ప్రయోగం బయటతో పోల్చి కాదు, తనతో పోల్చి. తన ప్రయోగం ఎవరిది? తనది. ప్రయోగింపబడింది అది అనుకుంటాడు కాదు, ప్రయోగం తనది. తన ప్రయోగం ఎట్లా ఉంటుంది? దాని యొక్క పొటెన్షియాలిటీ అంటారు, అంటే సత్తా. తన సత్తా ఎక్కడ ఉంటుంది? తన దగ్గర. ప్రయోగించిన దాని యొక్క సత్తా వేరు, ప్రయోగం యొక్క సత్తా కూడా తన దగ్గర. ప్రయోగింపబడింది సచ్చిదానంద స్మృతి, ప్రయోగించిన సత్తా కూడా తన దగ్గరే ఉంది. ప్రయోగం అయిపోయింది. ప్రయోగం ఎక్కడైంది? తన దగ్గరే. యోగ శబ్దానికి యోగి అంటే చేరుట అన్నా. చేరేటప్పటికి మనది అక్కడ చేరింది అంటాడు. మనది ఎక్కడెక్కడ చేరింది? అది అక్కడ చేరినప్పుడు కూడా తన దగ్గరే ఉంది. దీన్ని పద్ధతిగా చెప్తారు. ఎట్లా అంటే క్యాంటిలివర్ అంటారు అనుకోండి. క్యాంటిలివర్ అంటే మీకు అర్థమవుతుందా? ఈ చెయ్యి ఉంది, చెయ్యికి ఇక్కడ బరువు పెట్టాం. బరువు పెడితే ఆ బరువు ఎక్కడుంటుంది? చివర ఉంది అంటాం. క్యాంటిలివర్కి చివర ఉంది అంటాం. కానీ బరువు వేరు, భారం వేరు. తెలుసా మీకు తేడా? తెలుసా? బరువుకి భారానికి తేడా తెలుసా? బరువు అంటే 10 కిలోల చేతిలో పెట్టాను, ఇది 10 కిలోలు. భారం అంటే భరించేది. భారం అంటే భరించుట. ఈ 10 కిలోల బరువుని ఎవరు భరిస్తున్నారు? ఇక్కడ భరిస్తారు. అర్థమవుతుందా? ఎంత విషయాత్మకమైన దృష్టితో, ఇది 10 కిలోల బరువు చెప్పినట్టుగా ఎంత విషయాత్మకమైన దృష్టితో బయట చేశాడు అన్నప్పుడు కూడా అది విషయాత్మకమైన దృష్టి తనదే. మళ్ళీ బాబా బాబా తను వదిలిపెట్టేస్తాడే మాటిపాటికి. ఎంత బరువైనటువంటి క్లిష్టమైనటువంటి మాటలు ఉన్నాయి సరే, అవన్నీ ఆ బరువు అంతా తన దగ్గర ఉన్నప్పటికీ కూడా అది తనదే. దాని భారం ఇక్కడ ఉంది. విషయాత్మకం చేసావు కనుక 10 కిలోలు, అది 1 కిలో అయితే భారం తగ్గుతుందని మనం భౌతికంగా ఎట్లా చెప్పుకుంటున్నాము. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక చిన్న కాగితం చేతిలోకి ఇచ్చాడు. బస్సు టికెటే కావచ్చు, లేకపోతే ఒక కాగితం. ఏం కాగితం? నీకు కావాల్సిన బస్సు టికెట్ అంటే విలువ లేదు. ఇట్లా బస్సు దిగంగానే దాన్ని పారేయచ్చు. బస్సు దిగేంత వరకు తన దగ్గర ఉండాలి. దానికి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేసేవాడు అంటే బస్సు వాడు టికెట్ బస్సు ఇవ్వగానే దాన్ని 4 మడతలు పెట్టేసి గడియారాన్ని ఇక్కడ పెట్టేస్తాడు. ఉగరాడి పెడతాడు. అప్పుడు అది ఒక చోట ఒక కుప్పగా పడి ఉంటుంది. ఆ కుప్పగా పడి ఉండటానికి సైంటిఫిక్గా చెప్పాలంటే ఎట్లా ఉంటుంది అని అంటే, కాగితం ఇట్లా ఉంటుంది.
దానికి సాంద్రత ఎట్లా ఉంటుంది? తక్కువగా ఉంటుంది, తెలియకుండా కింద పడిపోతుంది. దాన్ని మడిస్తే సాంద్రత పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? వైశాల్యం తగ్గింది. బరువు అంతే ఉండి వైశాల్యం తగ్గిందనమాట. అప్పుడు దానికి సాంద్రత పెరుగుతుంది. సాంద్రత పెరిగేటప్పుడు చేతిలో కాస్త పట్టున్నట్టుగా తెలుస్తుంది. అట్లా చేశాడు. సరే, ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకెళ్తున్నాడు అనుకోండి, కాగితం తీసుకుని అవతలి వెళుతున్నప్పుడు జాగ్రత్తగా పట్టుకుని తీసుకెళ్ళాలి. దాన్ని ఏం చేస్తాడు? గబుక్కున కాగితం పట్టుకుంటే ఎట్లా ఉంటుంది? చుట్టేస్తాడు. చుట్టితే బరువుగా, చేతిలో కాస్త బరువుగా ఘనంగా కనిపించాలి వాడికి అన్నట్టుగా చేస్తాడు. సరే, ఏమైనా ఆ కాగితం ఉందని ఆ కాగితాన్ని ఇట్లా అట్లా పట్టుకున్నాడు. ఇది బరువుగా తోస్తుంది. కాసేపటికి 10 కిలోలు ఎంత బరువు అయిందో ఇది కూడా చాలా బరువుగా తోస్తుంది. బరువుగా తోస్తే ఏం చేస్తాడు? కాసేపటికి అది బరువుగా ఎందుకు తోచింది అనే విశేషానికి మనం వస్తున్నాం. ఎందుకు వస్తున్నామంటే దేహం చేతి యొక్క న్యాచురల్ పొజిషన్ ఇది. మధ్యలో చూడండి ఎంత గ్యాప్ ఉంది. ఒక కళ్ళది పట్టుకుని తీరి ఇట్లా ఉంటుంది. 4 వేళ్ళు కలిపేస్తే ఇంకా తగ్గుతుంది. అది మినిమం. అది దాన్ని అట్లా కాకుండా తగిలించాలంటే ప్రయత్నం చేయాలి. కించిత్ వ్యతికరో భవేత్, కొంచెం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ కాగితం చేతిలో వచ్చేటప్పటికి కించిత్ వ్యతికరో భవేత్. అందుకని ఏం చేస్తాడు? వదిలేస్తాడు, అక్కడెక్కడ పక్కన పెడతాడు, వెళ్ళిపోతాడు. అయ్యా, కాగితం మీ టేబుల్ మీద పెట్టామా అని చెప్పి అక్కడి నుంచి ఏం చేస్తాడు? ఒక కాల్ చేస్తాడు పిస్తోల్ పెట్టి. మీ టేబుల్ ఉందండి, మీరు పెట్టి ఇందాక పట్టుకోవడం చేతకాక బరువేసి పొగరెక్కి బరువు చేసి ఇక్కడ పెట్టేసి పోయినాడు. ఉన్నది ఎందుకు చేశాడు? ఇప్పుడు తన సహజమైనటువంటి స్థితి నుంచి ఏ చిన్నదైనా సరే, చిన్న ప్రయత్నం అయినా సరే తనకు అది భారం. బరువు కాదు. అది కాగితం బరువు కాదు. కాగితం తనకు భారం, భరించడం కష్టం. అర్థమవుతుందే? బరువు వేరు, భారం వేరు. భృమి భరణే ధాతు. బరువు తెలుగు పదం కనుక అట్లాగే మనం బయట ప్రయోగం చేస్తున్నప్పుడు భారం ఎక్కడుంటుంది? తన దగ్గరే ఉంటుంది. తన భారాన్ని చూసుకుంటాడు. తన భారాన్ని చూసుకుని ఏం చేస్తాడు? సర్దుకుంటాడు. సర్దుకుంటాడు తనకు భారం లేకుండా, అంటే భరించగలిగేటట్టుగా. అధిష్టానం ఎటువంటిది? ధరించగలిగినటువంటిది. ధరించుట అది భరించుట. వింటున్నారా? ఇట్లా ధరించుట, భరించుట. ధారణ కష్టం కాదు. పైపంచ వేసుకోమంటే జారిపోతుంటుంది. దాన్ని మళ్ళీ మాటికి సర్దుకుంటూ ఉంటారు. దోతి కట్టుకుంటే అదేమో జారిపోకుండా కట్టుకున్నాడు, సరిపోయింది. ముడేసాడు కానీ సరిపోయింది. అందులో ఏం చేస్తారు మన వాళ్ళు? అవసరమైతే దోతి ఉన్నా పైన ఒక చొక్కాను, ఓ బనీను ఏదో వేసుకొని తిరిగితే అది అట్లా నిండుగా ఉంటుంటారు. బయటికి పోతుంటే ఏదైనా పెట్టుకోవాలంటే దానికి జేబు ఉంటే ఆ జేబులో పెట్టుకోవడానికి ఇవన్నీ అక్కడ సొడ్లు. ఇవన్నీ బయట సొడ్లు అంటే తెలుసురా? సొడ్లు అంటే తెలీదురా? ఏ ఊరు మీది? యాదగిరిగుట్ట. సొడ్డు అంటే ఇక్కడ వంక అంటే తెలుస్తుందా? వంకలు పెట్టాడు. వాగు వంక వేరు. పెద్దానికి సాకులు చెప్పాడు. సాకులు. సొడ్లు అంటే సాకులు అనమాట. ఇన్ని సాకులు. పెద్దానికి ఏదో సాకులు చెప్తాడు.
అన్ని సాగులు చెప్పి దాన్ని ఉండాలంటాడు. వీడి తెలియమండా అన్నీ చెప్పి సాకులంటాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనకి ఇప్పుడు ఏం రుజువు అయింది అంటే, ఎట్లా స అధిభూత అధిదైవం అధియజ్ఞం. స అంటే కూడి, అధిభూతముతో కూడి, అధియజ్ఞంతో, అధిదైవంతో కూడి, అధియజ్ఞంతో కూడి. ప్రతి విషయంలో ఎట్లా ఉందంటే సాధన తరది, సాధనకు ప్రవర్తన, ప్రవర్తనకు కలుగుట, 3. అధియజ్ఞం, అధిదైవం, అధిభూతం. ప్రతిదానికి ఇది ఈ 3 జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతున్నాయి? అన్నీ తన దగ్గర. అందుకని స మాం అధిభూతం, ధారణభూతం, ధారణ ప్రవర్తన, ధారణగా కలుగుట, ధారణగా కలుగుట అంటే నడుచుట, చేతి లేప, ఇది ఒకటి కలుగుట అని. చెయ్యి ఎత్తినట్టు తెలుస్తోంది అంటాడు. చెయ్యి ఎత్తినట్టు తెలుస్తోందా? తనకు ఇదివరకు తనదిగా ఉన్నటువంటిది ఈ ప్రవర్తనలో కూడా తనకు తన అధిష్టానమే కలిగిందా, గ్రహింపు కలిగింది. ఇది గ్రహింపుకు కలిగింది, ప్రవర్తనకు కలిగింది. ఈ ప్రవర్తన ఇప్పుడు ఏం ప్రవర్తన? ఇది చెయ్యి యొక్క ప్రవర్తన కాదు, సచ్చిదానంద స్మృతి యొక్క ధారణ ప్రవర్తన, ధారణగా ప్రవర్తన, ధారణ స్వరూపం, ధారణగా కలుగుట, ధారణగా ప్రవర్తించుట, ధారణగా సాధన అంటున్నారా? ఈ ధారణ వదిలిపెట్టలే. ఈ 4వ ప్రవచనం ఇది చెప్పుకుంటూ అధిష్టాన సచ్చిదానంద స్మృతి ఒకటి. పోయిన మాట చెప్పడం మొదటిసారి ఇంకా వెనకాల ఒక వీడియోలాగా చూపించుకుని ఏం చెప్పుకున్నాం మనం? అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి యొక్క అల్లిక అని చెప్పుకున్నాం. ప్రీతి యొక్క అల్లిక. కనుక ఆ అల్లిక ఎట్లా జరుగుతుందంటే ఇట్లాగే జరుగుతూ పోతుంది. అది ఎట్లా ఉంటుంది? దాన్నే నిలుపుకుంటుంది. అది మనం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం ఎట్లా చెప్తున్నాం? నేను ఎటు తిరిగినా నేనుని నిలుపుకుని తర్వాత మాట్లాడుతాడు. నేనుని దేహంగా అనుకున్నా, దేహాన్ని నిలుపుకొని అంటే వాడి లెక్కలో నేను దేహం కనుక నేను నిలుపుకొని, దేహం నిలుపుకుంటే నేను నిలుపుకున్నట్టు. కోపం నిలుపుకుంటే నేను నిలుపుకున్నట్టు. వాడు లెక్క కోపం నేను అనుకున్నాడు కానీ కోపం నిలుపుకున్నట్లు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఏమి నిలుపుకుంటున్నాడు? నేను నిలుపుకుంటున్నాడు. నువ్వు ఎంత దూరం వెళ్ళి దాటిపోయింది చెప్పినా దానికి ఈ నేను తగలబెట్టాల్సిందే. అక్కడ దాన్ని తీసుకెళ్ళి నేను అనేటటువంటిది లేకుండా లేదు. అందువల్ల అధిభూత, అధిదైవం, అధియజ్ఞం, యజ దేవపూజ, సంగతికరణం, దానేషు. అక్కడ 3టికి ఒకటి అర్థం సాధన. దేవపూజ అంటే ప్రవర్తనను గౌరవించుట, దానికి సచ్చిదానంద స్మృతి యొక్క సాంగత్యం. గతి అంటే ప్రవర్తన, సంగతి వికలం కాకుండా దాని యొక్క గతిని అక్కడ పెట్టాలి. మిగతా వాటిని వదిలేసేయాలి. దారం ఈ సాధన. కనుక ధారణగా సాధన, ధారణగా ప్రవర్తన, ధారణగా ఎటువంటి ధారణగా? స్థిరమైన ధారణగా సాధన. అధిష్టానం అంటే స్థిరమైన ధారణ, స్థిరమైన ధారణగా ప్రవర్తన సాధన, స్థిరమైన ధారణగా దేవశబ్దానికి ప్రవర్తన, స్థిరమైన ధారణగా కలుగుట. ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక అనేటి చెప్పుకున్నారు. అట్లాగే సాధన, ప్రవర్తన, ధారణ. ఇప్పుడు బయట ఏదో ప్రయోగం చేస్తున్నా అనుకుంటాడు అనుకో. బయట ప్రయోగంలో ఏం చేస్తున్నాడు? తనని సాధన చేస్తున్నాడు. సాధన అంటే ప్రయత్నపూర్వకంగా తను తీసుకోవాల్సిన గతి పట్టింది కనుక సాధన అయింది. ఏం పట్టింది?
గతి పట్టింది. కానీ అదే ఉండగా ప్రయత్నపూర్వకంగా చేయాలంటే అంత గతి ఏం పట్టింది? కనుక ఇప్పుడు మనం ఎక్కడున్నా బయట ప్రయోగాల్లో ఎక్కడి నుంచి ఎట్ట రావాలి, దానికి ఎట్లా అంత ఊడ్చేసి కుప్ప ఎత్తి చూపించినట్టుగా 2వ అధ్యాయం 55వ శ్లోకం ఎట్లా యదా 53వ శ్లోకం 52వ శ్లోకం అది 55వ శ్లోకం అంటే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి. జహాతి అంటే ఓహాక్ త్యాగే, విడుచుట. అన్ని కోరికలను విడిచేసి, అన్ని కోరికలను విడిచే, మరి నన్ను నేను కోరద్దు అంటే అది కూడా విడిచేయి. నువ్వు కోరేది ఏమిటి? నువ్వు అదే ఉండగా తను తాను కోరటం ఉంటాడు అనుకోండి, అప్పుడేమవుతుంది? తాను కోరేవాడు ఒకడు, కోరబడింది కూడా తానే. అంటే తనకు 2 రూపాయలు వచ్చినాయి. 2 రూపాయలు వస్తే వాడు ద్వైతం అవుతాడు. ఏదో ఒకటన్నా ఉంచుకుందామని ప్రయత్నం వాడికి. నన్ను నేను కోరది అన్నీ వదిలేయటం అంటే అన్నిటి వదిలేస్తారండి. దేహధారి అయిన వాడు ఎట్లా అన్నీ వదిలేస్తాడు? అక్కడ ఉన్నది రహస్యం అంతా. మరి చెప్పుకుంటున్నాం, దేహధారి అయిన వాడు అన్ని ఎట్లా వదిలేస్తాడంటే వదిలేస్తాడు ఎట్లాగో. అక్కడ ఉంది రహస్యం అంతా. ఎందుకంటే ప్రతి ప్రయోగంలో దానికి ఏం చెప్పుకున్నాం మనం? సంధానం చేస్తున్నాడన్నా, గురి చూశాడన్నా, గురి చూడటం తన దగ్గరే ఉంది. మరి బాణం విడిచాడంటే బాణం కూడా తన విడిచాడు. బాణం విడిచడం కూడా తన ప్రక్రియగానే ఉంది. బయట ప్రక్రియ ఇంకేది? తన ప్రయోగంగా ఉన్నది అంటే ఎట్లా ఉండేది? సాధన ప్రయోగము, లేకపోతే ప్రవర్తన ప్రయోగము, లేకపోతే కలిగిన ప్రయోగము. అక్కడ తనకు కలుగుతోంది. ప్రయోగం ఎట్లాగో తనకు కలుగుట కూడా. బాణం దగ్గరికి వచ్చి అవతల దాకా వెళ్ళిపోయింది అనుకోండి, తన దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటే అది తనకు ఎట కలుగుతుంది. అక్కడ తనకి ఎట కలుగుతుంది అండి? నేను విడిచాను అని కలుగుతోంది, కానీ బాణం వెళ్ళిపోయిందని కలగట్లే. దానికి వేగం వచ్చింది అనుకోండి, బాణానికి ఎంత వేగం వచ్చింది? తాను విడిచేంత వేగం వచ్చింది. ఎంత వేగం? తను విడిచినంత వేగం వచ్చింది. ఎటువంటి ప్రవర్తన జరిగింది? తాను ఎట్లా ప్రవర్తింపజేస్తే అట్లా వెళ్ళింది. ఆ ప్రవర్తింప చేయటంలో కొంత తేడా వస్తుంది. చూడండి, క్రికెట్ ఆడేటప్పుడు ఏం చేస్తాడంటే మామూలుగా బౌలర్ వేస్తాడు. వేస్తే అవుతుంది, బంతి చాలా వేగంగా పోతుంది. ఇంకొకడు స్పిన్ వేస్తాడు, ఇట్లా తిప్పేస్తుంది, బాల్ తిరుక్కుంటూ వస్తుంది. అది దాన్ని స్పిన్ బాల్ అంటారు, స్పిన్ బౌలింగ్ అంటారు. అది కూడా ఇంకోటి ప్రవర్తన తేడా. వేగంగా వెళ్ళటం ఒకటి, ఇంకా స్పిన్గా వెళ్ళటం ఒకటి. అది ఎట్లా ఉంటుందో, ఆ స్పిన్ ఎట్లా వస్తుంది? తను తాను గ్రహించడంలో ఎట్లా స్పిన్ ఉంటే ఆ స్పిన్ అక్కడ వేస్తాడు. బంతికి స్పిన్ ఎట్లా వచ్చింది? తన చేతిలోంచి వచ్చిందా, దానికే వచ్చిందా?
తన చేతిలో వచ్చింది. వేగం ఎట్లా వచ్చింది? తనకి వచ్చింది. దీన్ని ఎందుకంటే బయట ప్రయోగానికి ప్రొజెక్టైల్స్ అని మెకానికల్గా చెప్తుంటారు. ప్రతిదీ ప్రొజెక్టైల్ అంటే విసిరి వేసినప్పుడు ఎట్లా అవుతుందంటే ఈ ట్రేసెస్ పారాబోలా, ఇట్లా దాన్ని పారాబోలా కర్వ్ అంటారు. అట్లా పైకి ఎక్కినట్టుగా వచ్చి కింద పడుతుంది అన్నమాట. అది ఎంత దూరం పడుతుంది, మన దగ్గర నుంచి అక్కడ వెళ్ళేటప్పుడు ఎంత దూరం ఉంటుంది, ఎంత ఎత్తుకుపోతుంది, అది ఎక్కడ ఉంటుంది, దాని ఇష్టం కాదు, ప్రయోగించిన వాడి ఇష్టం. అదే అటెందుకు పడ్డావంటే నువ్వు ఎంత ప్రయోగం చేస్తే అంత పడ్డా, అదేంది నీ ప్రయోగం అంతే ఉంది అంటుంది చివరికి. అర్థమవుతుందా? కనుక కామం అనే పదానికి కూడా చక్కటి నిర్వచనం. కము కాంతం అన్నారు, కాంతి వెలుగు అన్నారు. ఆ వెలుగు అంటే ఇట్లా ఉంటుంది. వెలుగు యొక్క స్వరూపం అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు తన దగ్గర ఒకటిగా ఉంటుంది, బయటగా చెప్పేటప్పుడు వేరుగా అయిపోయింది. తన కోరిక తనకు వెలుగుగా ఉంది. ఎటువంటి వెలుగుగా ఉంది? తన ప్రవృత్తిని తనకు ప్రయోగం చేస్తున్నటువంటి వెలుగుగా ఉంటుంది. ప్రవృత్తిని వెలుగుతూ ఉంటే ఆ ప్రవృత్తి తన స్వరూపానికి ఎంత దూరంగా ఉందో అనేటువంటి అంచనా వెలుగు కూడా కనిపిస్తుంది అక్కడ. అంటే తనకు తెలిసేదిగా ఉంది వెలుగు శబ్దానికి అర్థం అది. కామం అనే అర్థం తనకు తెలిసేటట్టుగా ఉంది, తనకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఆకర్ణం లాగి సంధానం చేశాడు. ఆకర్ణం అంటే చెవిదాకా లాగాడట, చెవిదాకా లాగి వదిలాడు. అప్పుడు ఏమవుతుంది? అది ఎంత వేగంగా వదిలిపెట్టాడో తనకు శబ్దం తెలుస్తుంది, విడిచినటువంటి శబ్దం తెలుస్తుంది. ఇది వెలుగు, ఇది కామం. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది స్థితాః యదా ప్రజహాతి యదా కామాన్ సర్వాన్. కామాన్ తనకు వెలుగులు వాటిని విడిచేయమన్నాడు. ఎందుకంటే వెలుగు అంటే ఈ వెలుగు ఎట్లా వస్తుంది? అధిభూత అధిదైవం అధియజ్ఞం. అది బయటగా ఎట్ట కలుగుతుందో దానికి తనకు ప్రవర్తనగా తీసుకోవాల్సి వస్తుంది. చేసుకుని దాన్ని సాధనగా తాను ధారణ చేయాల్సి వస్తుంది. సాధనగా ధారణ చేస్తే ఏం చేస్తుంది? సాధన ఆ ప్రవర్తనను, ఆ సాధనను, అధిష్టానం అంటే ధారణ, ధారణ ఈ సాధనను ఏం చేస్తుంది? సవరిస్తుంది. ధారణ సాధనను సవరిస్తుంది. ఎక్కడికక్కడ తనకే తెలుస్తుంది. ధారణ ఏం చేస్తుంది? ప్రవర్తనను సవరిస్తుంది. ధారణ ఏం చేస్తుంది? తనకేం కలిగిందో దాన్ని సవరిస్తుంది. ఏం సవరిస్తుంది? ఏం కలిగింది నీకు? తన స్మృతి ఏదైనా కలిగింది, తనకు కలిగింది ఒకటే, ఏం విడిచాడు అదే కలుగుతుంది. ఇట్లా చేతులు పెట్టుకుని అక్కడ 10 కిలోలు బరువు పెట్టుకుని చేశాడు, ఇది భారం అన్నాం. దీనికి భారం అనే మాట మనకెడ తెలుస్తుంది? భరించుట భారం అన్నాడు. దాన్ని భరించుట అన్నది తనకు కలిగినటువంటి గ్రహింపు, తనకు కలిగిన గ్రహింపు. ఇది ఒక ప్రవర్తన. తనకు కలిగిన గ్రహింపులు, బయట నుంచి గ్రహింపులన్నీ కూడా తన ప్రవర్తన. అది తన ప్రవర్తనయే, ఇంకోటి ప్రవర్తన కాదు, ఇంకొకటి కాదు, తన ప్రవర్తనయే. తన ప్రవర్తనే అని ఎప్పుడు ఉన్నాడు? తనకు సాధన స్వరూపం. తన సాధన చేత ప్రవర్తనని సవరించుకుంటాడు. అప్పుడు తనకు కలిగేది సవరింపబడుతుంది. ప్రయాణ కాలం అన్నారు. ఇది ప్రయాణ కాలం నందు కూడా, ప్రయాణం అంటే ప్రథితేన ప్రథిత యానం యా ప్రాపణే. ప్రథితంగా ఏం పొందబడుతుంది? కలిగినది పొందబడుతుందా? ప్రవర్తన పొందబడుతుందా? సాధన పొందబడుతుందా? సాధన పొందబడటం కాదు. సాధన పొందబడింది అంటే దానికి శాశ్వత స్వరూపం ఉండాలి. సాధన శాశ్వత స్వరూపం కాదు. 8వ తరగతిలో పాస్ అయినాడు,
పాస్ అవ్వటం అన్నది తీరు వేరు, 8వ తరగతి వేరు. పాస్ అవ్వటం అనేటటువంటిది అంటే దాటం అనేటటువంటిది తనకు శాశ్వతంగా అది ఒక ప్రజ్ఞ, అది తనకు తన స్వరూపంగా తన పక్షంగా. 8వ తరగతి అనేటటువంటిది బయటపక్షంగా. ఈ 8వ తరగతి అయితే 9కి పోతాడు, మళ్ళీ దాన్ని దాటడం అనేటటువంటి దాన్ని అక్కడ కూడా మళ్ళీ ప్రయోగం చేస్తాడు. దాటడం అనేది మళ్ళీ ప్రయోగం చేస్తాడు. అది తను చేసిన ప్రయత్నం యొక్క విశేషం అది. 8వ తరగతి అనేది ఒక ఆబ్జెక్ట్. అట్లాగే బయట ఏదైనా సరే ఆబ్జెక్ట్ ఏం కలుగుతుంది, తన గ్రహింపే కలుగుతుంది. ఏం ప్రవర్తన అవుతుంది, తన ప్రవర్తనే కలుగుతుంది. ఏం సాధన చేస్తాడు, తనదే కలుగుతుంది కనుక తన గ్రహింపుకే సాధన అనేటటువంటిది విషయంతో పోల్చి కాదు. సాధన ఎటువంటిది అంటే ఎంతవరకు నీ ఇట్లా బయట కలిగిన దాన్ని బయట కలిగింది అంటే మనకు బయట కష్టమైంది అన్నాడు. ప్రయోగంలో కష్టం కలిగింది అన్నాడు. కష్టం కలిగిందంటే అది తనకు స్థిరమైన ధారణ యొక్క పోలికగా కలిగింది. అది భూతం. స్థిరమైన ధారణగా అప్పుడేమైతే అది తనకు ప్రవర్తన అయింది. కష్టం అనేటటువంటిది ఫలితంగా మాట్లాడుతున్నాడు, అది తనకు అది ప్రవర్తనగా అయింది. ధారణకు ప్రవర్తనగా అని చెప్పుకున్నాం. దేనికి? ధారణకు ప్రవర్తన. ఇంకా దేనికి ప్రవర్తన కాదు. దేని యొక్క ధారణ? సచ్చిదానంద స్మృతి యొక్క ధారణ. అట్లా కాలేదనుకోండి, కాలేకపోతే అవుతాడు. అప్పుడు దానికోసమని సరిగా అర్థం చేసుకుంటే సాధనగా తీసుకున్నాడు. సాధన తీసుకున్నాడు కనుక తనకు స్వరూపం కాదు. అప్పుడు దానికి ప్రయాణం కావాలి. ఆ ప్రాపణి ప్రయాణ కాలం. కాలం అంటే శబ్ద సంఖ్యానం, గతి సంఖ్యానం, ప్రవర్తనలో అన్వయం చేసి చూసుకోవడం. అప్పుడు కూడా ప్రయాణకాలే పీచ మాం తే విదు. అప్పుడు కూడా తెలుసుకుంటాడు. అంటే తను పలికించుకోవడంలో తెలుసుకుంటాడు, ప్రయోగంలో తెలుసుకుంటాడు, ప్రయోగం దాన్ని పలికించుకోవటంలో తెలుసుకుంటాడు, ప్రాప్తిలో తెలుసుకుంటాడు, ఎరుకలో తెలుసుకుంటాడు. పదముల యొక్క బిగువుని విడిచిపెట్టకూడదు. చాలా గొప్పగా అది అట్లా తెలిసినప్పుడు ఏమైనా తెలుస్తుంది, మనకు భక్తి తెలుస్తుంది. భక్తి అంటే ఎంత సేవిస్తున్నాడు దాన్ని, ఇప్పుడు ఎంత సేవిస్తున్నాడు అంటే అది అనే పదం ఎట్లా వేశారు. ధారణను సేవిస్తున్నాడా లేకపోతే కలుగుటను సేవిస్తున్నాడా? ధారణను సేవిస్తున్నాడా, ప్రవర్తనను సేవిస్తున్నాడా? ధారణను సేవిస్తున్నాడా, సాధనను సేవిస్తున్నాడా? సేవించడం అనేటటువంటి తనకు దేని యొక్క ఉంటుంది? ధారణ యొక్క సేవం అయితే ఎప్పుడు అవుతుంది? తన సాధన కూడా తనకు అది ఏమవుతుంది? తాత్కాలికం. 8వ తరగతి పాస్ అయిన వాడు 9వ తరగతి పోతానంటాడు. డిగ్రీ చదివాడు, మా ఇంట్లో వాడు చదివించలేరని చదువు మానేశాడు. చదువు అయితే మానేశాడు కానీ దాటం అనేటటువంటిది మారట్లేగా. జీవితంలో అన్ని విషయాలన్నింటినీ దాటుకుంటూ పోతున్నాడు. చివరికి మృత్యువును కూడా దాటేసి వెళ్ళిపోతున్నాడు. తన ప్రయోగం వదిలిపోలే, తనకు ధారణ స్వరూపం అది. నేను ఉన్నాను యొక్క పవిత్రత అంత చాలా గొప్పది అది. కనుక ఇప్పుడు మనం సాకులు చెప్పకుండా, సొడ్లు చెప్పకుండా, సొడ్లు అంటే తెలుసా మీకు? సొడ్డుకి సాకుకి, సాకు అంటే వంకలు అంటారు. అదెట్లా ఇదిట్లా చెప్పడాన్ని వంక అంటారు. సాకు అంటేనేమో ఏదో ఒకటి అడ్డం చెప్పాడు, దాని కూడా వంక సాకు. సొడ్లు అనే పదం ఎప్పుడు చెప్తారంటే, ఒక రోజుల్లో తాతయ్య పక్కన మనవాడు కూర్చుని అన్నం తినేవాడు. ఎవరు ముందు లేచిపోతే అవతల వాడికి సొడ్డేయరు. సొడ్డు అంటే ఎట్లా వేస్తాడంటే, నేను ముందు వేసాడు లేచిపోయినా చూడని చెప్పి వాడు మిస్టర్ దగ్గర ఇట్లా కొడతాడు సొడ్డు అని. సొడ్డు చెప్పడం అంటే
గెలిచానని ఓడిపోయినానని ఇటువంటి మాటలు. అదెట్లా ఇది ఇట్లా అని చెప్పడాన్ని సొడ్లు చెప్పడం ఉంటారు, వంకలు చెప్పడం ఉంటారు, సాకులు చెప్పడం ఉంటారు, ఇటువంటిది. కనుక ప్రతిదానికి ఎట్లా బతుకుతావు అబ్బా, ఇవే చెప్పుకుంటూ ఇట్లాగే బతుకుతూ ఉంటే దీనికి ఒక ముగింపేది. బతుకంటే ఇదా? బతుకంటే జీవం, జీవించుట, జీవం. జీవం అంటే ఎదుగుట, జీవో బ్రహ్మైవ. ఎదుగుతూ బ్రతుకుతూ జీవిస్తే జీవం. జీవం అంటే కీప్ లైవ్, టు కీప్ లైవ్. సచ్చిదానంద స్మృతిని లైవ్గా నిలిపి సజీవంగా నిలిపి ఎదగటం అనమాట. అప్పుడు ఏమవుతుంది? అధిదైవం, అధియజ్ఞం కూడా, సాధన కూడా అది ఎదుగుదల వెళుతుంది. ఒకటో తరగతి నుంచి వాడు పాస్ కావటం అనేటటువంటి దాంతోనే వెళుతున్నాడు. తరగతి అని చెప్పాను. తరగతి అంటే తెర శబ్దానికి త్రూ ప్రవర్తనయోహో, దాటుట. దాటుట అనేది గతి అంటే ప్రవర్తన. దేని దాటేశాడు? పాఠాలను దాటేశాడు. పాఠాలు మర్చిపోయినాడు. 4వ తరగతిలో పాఠం మర్చిపోయినాడు. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? వీడు మళ్ళీ 4వ తరగతి పోవాలి. పాఠాలు మర్చిపోయినాడుగా. తరగతి అంటే చదివింది పాఠాలు అయ్యేటట్టుగా ఉంటే పాఠాలు మర్చిపోయినాడు, మళ్ళీ అడిగి పోవాలి. అది వాడు ఏం చేశాడు? ఆ తరగతిలో పాఠాలు చదువుతూ తను తాను సేద్యం చేసుకున్నాడు. అధిభూత, అధిదైవం, అధియజ్ఞం చేశాడు. లోకంలో ఎన్నెన్ని విషయాలు చేశాడు. అధిభూత, అధిదైవం, అధియజ్ఞం. అంటే కోపం వచ్చింది. ఏం కలిగింది? కష్టం. కోపం తన్ని పీడించింది. అన్న గ్రహింపు కలిగింది. తన ప్రవర్తన ఎట్లా ఉంది? సచ్చిదానంద స్మృతి కంటే వేరుగా ఉంది అని గ్రహింపు కలిగింది. దాని సాధన ఎట్లా ఉంది? కోపం చేత విషయాన్ని సాధించాడా? సాధించడం అని తన స్వరూపాన్ని సాధించాడా? కోపం చేస్తే కోపంతోనైతేనే విషయం సాధించాలనుకున్నాడు. కానీ కోపగించుకుని దాన్ని సాధిస్తే కనుక కోపగించుకుని తన ప్రవృత్తిని కోపగించుకుంటే అప్పుడు నీ కోపమునకు విలువ. విషయానందు కోపగించుకుంటే విలువ లేదు. ఏం చేశావు ఇప్పుడు నువ్వు? నీ కోపానికి అర్థమేమి? నీ కోరికకు అర్థమేమి? ఏం వెలుగు? అది అంది వెలిగించి చూపించింది. అర్థమైందా? కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఎట్లా ఉందంటే ప్రజహాతి యదా యదా సర్వాన్ కామాన్ ప్రజహాతి. సర్వాన్ కామాన్, అన్ని వెలుగుల్ని వదిలేసాడు. ఎందుకు వదిలేసాను అంటే ఒక ప్రతిదానికి తన గొప్పతనం చెప్తాడు, ఒక వెలుగు చెప్తాడు. వెలుగు చెప్పి ఇగో చూడు, ఆ వెలుగు చేత దాన్ని పోషిస్తున్నాను అంటాడు. కనుక ఇప్పుడు మనిషి అన్నవాడు మనీషా యస్య సహ మనీషి అన్నాడు. మనీషా అంటే మన జ్ఞానే, మనీషిన్ పదం. మనీషా యస్య సహ మనీషి. ఈ మనీషా పంచకమును శంకరాచార్య వాళ్ళ మన పుస్తకంలో ఉంది. శంకరాద్వైతం పుస్తకంలో మనీషా పంచకం చాలా గొప్పగా చెప్తాడు. ఒక మనిషాకి అర్థం చెప్పుకుంటే తెలిసిపోతుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయ సంవిదుజృంభతే యా పిపీలికాంత తనుషు ప్రోత జగత్ సాక్షిణి తైవాహం. అదే నా దృశ్య వస్తుతి. జగత్తు సాక్షిగా ఎట్లా ప్రవర్తించింది? సాక్షి అంటే ఏమిటి? అది తన చేత చూడబడింది, తనకంటే వేరుగా చూడబడింది. నా దృశ్య వస్తువు కాదు, దాన్ని దర్శనం చేసిన నా దృశ్య వస్తుతి దృఢ ప్రజ్ఞా హి యస్య అస్తి చేత్. అటువంటి దృఢ ప్రజ్ఞ ఎవరికి ఉంటుందో వాడు
చండాలోస్తు సతు ద్విజోస్తు పూర్వరీత్యేషా మనీషామ. నకరాలు చేయకు, అందరు సమానం అనద్దు. 5 శ్లోకాలు ఉంటాయి. ఇట్లా ప్రత్యేక వస్తువులు నిస్తరంగా అది కాదు. ఇట్లా 5వ శ్లోకం. అట్లా మొత్తానికి దృఢమైన నిశ్చయం ఎవరికి ఉంటుందో అది అది నా మనీషా. మనస్సుని స్పష్టంగా నిలిపినటువంటి మనస్సు. అంటే మనస్సు అనే పదం వచ్చేటప్పటికి ఉనికిని అవబోసని. తలంపు అంటే ఉనికి యొక్క సచ్చిదానంద స్మృతి యొక్క ధారణను నిలుపుతాడే ప్రయత్నం చేస్తుంది. ఆలోచన చేయంటే ఆస్మతో లోచతే. విషయానికి ఆలోచన చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు? స్మృతిలో పోయి అడిగి వస్తావు. ఇప్పుడు ఏం చేయమంటావు? అది ఏమంటుంది? ఏం చేయదు బాలే అంటుంది. ఏం చేయదు బాలే అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? అట్లా చేయి అంటాడు. ఇది ఆలోచన చేయలే. ఆలోచన దాకా పోతే అది ఏముంటుంది? జగత్తు లేదురా అంటుంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? అయితే కనుక ఇప్పుడు మనం గుర్తించవలసిన విశేషం ఏమిటంటే, ఇక నువ్వు కల్పించుకున్నవి ఎన్నెన్ని ఉన్నాయో దానికి ఒక్కొక్క చిన్న విషయంలో ఓ దేహం అంటూ వచ్చిందంటే ఒక చిన్న విషయంలో నిన్ను శుద్ధి చేసుకోవటం ఎట్లా ఉంటుందో మరి చెప్పుకున్నావు. ఎక్కడ నీకు కలుగుట యందు, ప్రవర్తన యందు, సాధన యందు నీకేం కలుగుతోంది బాగా గుర్తించుకో. ఆ కలుగుతున్న దాన్ని గుర్తించుకోవడం చేత కాకపోతే దేనికి పనికిరావు. దేహం తన 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 ఉనికి స్థానం దాటితే దేహం. దేహాన్ని ఎట్లా తెచ్చుకున్నాడంటే గర్భంలో ఉండగానే గ్రహింపుగా అభ్యాసం చేశాడు. గ్రహింపును అభ్యాసం చేశాడు. ఏం గ్రహింపు అంటే భౌతికంగా తనకు స్థూలంగా కణములు వస్తూ ఉంటే దానిలో తనను తాను పలికించుకొని సమన్వయం చేయటం అనేటటువంటి గ్రహింపును వ్యక్తం చేసుకుంటున్నాడు. మాటికి ఒక్కొక్క కణములో వ్యక్తం చేసుకుంటున్నాడు. ఇప్పుడు కణము అనే మాట వచ్చేటప్పటికి భౌతిక అర్థం చెప్పాలనా, తన గ్రహింపు వ్యక్తీకరణ చెప్పాలనా, తను పలికించింది చెప్పాలనా? కణ శబ్దే కణ నిమీలనే. తను ఏం పలికించాడో అది కణమా, అదే కణం. ఇల్లు అంటే కట్టడం కట్టాము చూసారా, అది ఇల్లు అంటావా? ఉండే చోటు కనుక ఇల్లు అని అన్నావా? దేంతో పోతే ఎటాను? ఇంటికి పోతున్నా అంటాడు. ఇంటికి పోతున్నారంటే గబుక్కన తనకు ఎట్లా ఉంటుంది? తన ఉనికికి, తన గ్రహింపుకు, తన ఉనికి నిలపడానికి స్థూలంగానైనా భ్రాంతిగానైనా సరే కన్వీనియన్స్, వసతి. అందుకని దీని ఏమన్నారు? మా వసతికి పోతున్నా, నివాసే అన్నాడు. గృహానికి పోతున్నా, దాన్ని నేనేం పట్టుకున్నా దానికి పోతున్నా, దానికి ఏం కట్టించానో అక్కడికి పోతున్నా, ఇల్లు. గబుక్కున మనం ఏమనుకుంటున్నాం? అక్కడికి పోతే తనకు విశ్రాంతికి స్థానం. ఇప్పుడు విశ్రాంతి దేనికి? దేహానికి విశ్రాంతియా, దేహాన్ని పడికొట్టుతున్నందువల్ల మనసుకు విశ్రాంతియా, తన ప్రక్రియకు విశ్రాంతియా? తెలియాలి. దీన్ని పరిప్రశ్న అంటారు. పరిప్రశ్న అంటే పాలనపూర్ణంగా ప్రశ్న వేసుకోవడం. ప్రశ్నలు ఎన్నైనా వేయచ్చు.
తన పాలనగా ప్రశ్న వేసుకుంటే అప్పుడు పరిప్రశ్న అవుతుంది. పరిప్రశ్న సేవయ. పరిప్రశ్న వేసుకొని సేవించు. సేవించడం అంటే మళ్ళీ చెప్పుకుంటున్నా తనదిగా అయిపోయింది. మాంసం తినకుండా ఉంటామని తనదిగా అయిపోయింది. ఆ రూపం అది తనకు సేవ రూపం ఎట్లయిందో అంట కావాలి. ఇక మళ్ళీ దాని మీద ఇంకో ప్రశ్న రాకూడదు, ఇంకో ప్రయోగం రావడానికి వీల్లేదు. అట్లా తీసుకోవాలి. అట్లా దీన్ని తీసుకురావాలంటే మనం ఎంత దూరంలో ఉన్నాం? ఈ దేహాన్ని ఎట్లా వాడుకుంటున్నాం? పూర్తిగా విషయాత్మకంగా వాడుకుంటున్నాం. అంత సమన్వయం తీసుకొచ్చినటువంటిది. అంత సమన్వయానికి ప్రవర్తించుకుంటూ సమన్వయానికి చివరికి అనిత్యం అసుఖం లోకం ఇమం. ఇది అసుఖం లోకం, అనిత్యం లోకం, అసుఖం లోకం. అనిత్యం అంటే నిత్యం కాదు. తనెవరు? నిత్యస్వరూపం. తన ప్రయోగము నిత్యం. నిత్యము యొక్క ప్రయోగం. నిత్యము అనిత్యం యొక్క ప్రయోగం కాదు, ఎప్పుడు సచ్చిదానంద స్మృతి యొక్క ప్రయోగమే. దానిలో మనకు ఇన్వేరియబుల్గా అంటే దానికి ఇక చంచలం లేకుండా, అటు ఇటు అనకుండా మనకు ఒకటే ఒక అట్లా నిశ్చయం మిగులుతోంది. ఏమిటి మిగులుతోంది అంటే అసుఖం. శుభంగా నువ్వు ఏమీ చేయలేవు. ఎన్నాడు బతికినా, ఎన్నాడు సాధన చేసినా నీ సాధనలు ఎట్లా ఉంటుంది? బయట నుంచి శుభంగా ఏమీ చేయలే, బయట నుంచి ప్రయోగం చేసి అన్నీ కూడా ఇది నాది కాదు అని వదిలిపెట్టేసుకున్నాడు. వదిలిపెట్టేసి అప్పుడు నేను నాది కాదని గుర్తించి వదిలిపెట్టేశా. వదిలిపెట్టాను అని తను వదిలిపెట్టడం కోసం ఇన్ని జన్మలు ఎత్తేది. ఏదైనా ఎత్తుపోయేటట్టుగా ఉంటే జన్మ ఎత్తినా ఎలా పర్వాలేదు. వదిలిపెట్టడానికి ఎంత పేసానికి కాంతి తనది కాంతికి వదిలిపెట్టడానికి ఇంతసేపు ఇన్ని జన్మల ఏమి చరిత్ర నీది, ఏ ఘనత నీది. అవుతుందా? కనుక ఆకులు చెప్పకుండా, వంకలు పెట్టకుండా, సొడ్లు పెట్టకుండా, నఖరాలు చేయకుండా చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. అప్పుడు నీకు భక్తి అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. సేవించుట అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. అనన్యం నీది నీ దగ్గర రావద్దు. నీ ప్రయోగంలో పెద్ద దోషం ఎట్లా ఉంది? తినటం ఎరగటం, తినటం ఎరగటం. వారి విడుదల ఇదేం పని? తెలియటంలే. ఆ పని యొక్క విలువ తెలియాలి కదా. తిన్నది వెంటనే ఏం చేస్తుంది? ఎరగటంలో నెట్టేస్తుంది. దేహం ఎట్లా ఉందో అట్లాగే విషయాన్ని తీసుకుంటున్నావు, ఎరుగుతున్నాడు, వదిలేస్తున్నాడు. అంత సూక్ష్మమైనటువంటి దాన్ని గుర్తించాలంటే స్థూలమైనటువంటి దాన్ని స్పష్టంగా పాటించాలి. కణంలో సూక్ష్మమైనటువంటి తన స్వరూపం, స్థూలమైనటువంటిది ఇంకో కణం, దాన్ని కూడా కణం అన్నారు భౌతికంగా. అది భౌతికం, స్థూలం. ఈ భౌతికము స్థూలం అనుకో మనం అర్థం చెప్పుకున్నాం. భౌతికం అంటే కలిగేది, స్థూలం అంటే అది నామరూపాలతో ఉండేటటువంటి. కనుక భౌతికము ఏముంటుంది? నీకేం కలుగుతుంది? ఇది పనికిరాదు అని తెలుస్తుంది. నువ్వు చేసినవంతా తప్పని తెలుస్తుంది. అది కలుగుట, అది భౌతికం. స్థూలం అంటే ఏముంటుంది? జడ పదార్థం. అదేం చెప్తుంది? నీకు గుణపాఠం చెప్తుంది. కనుక గుణపాఠంలో ఎంత సూక్ష్మంగా మనం దర్శనం చేయాలంటే తాను సేవించడానికి తాను ఎంత సూక్ష్మమైన స్వరూపమో అంత స్వరూపంగా తాను దాన్ని ప్రయోగం చేయాలి. ఎంత సూక్ష్మమైన స్వరూపం అంటే బయటతో పోల్చి చెప్పగలిగింది కాదు.
అవాంగ్మానస గోచరం. బయటతో పోల్చడం కాదు, తన వాక్కుతో చెప్పడానికి అందేది కాదు. చెప్పాలంటే బయట దాన్ని తీసుకొచ్చి తన వాక్కుతో ఎడ చెప్తాడు. మనస్సు ఎటువంటిది? సచ్చిదానంద స్మృతిని తీసుకునేటువంటిది. దాంతో ఎడ చెప్తాడు, దాంతో విషయాన్ని ఎడ చెప్తాడు. మనస్సు పలికింది అంటే సచ్చిదానంద స్మృతితో పోల్చుకుని పలుకుతుంది. దాన్ని ప్రయోగం చేస్తుంది, పలుకుతుంది. దాని ప్రయోగంగానే వాక్ అంటే అన్ని ఇంద్రియాలు కూడా ప్రవర్తిస్తున్నాయి. అటువంటి దాన్ని బయట దాంతో పోల్చి చెప్పాలంటే ఎట్లా? బయట దాంతో పోల్చి చెప్తే శ్రమ. కనుక నిరసన, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, బయట ప్రయోగం అంతా కాదు, ఇది తప్పు అని గుర్తించడానికి మనం ఉన్నాం. అట్లా మనం ఏర్పాట్లు మనం కూడా చేసుకోవాలి. బయటగా ఎంతగా తిరుగుతున్నాం అనుకుంటున్నామో దీన్ని మనం తప్పించుకోలేమంటున్నాము. మనం చేసినటువంటి పెద్ద తప్పు, మన ఇరకాటం అక్కడ ఉన్నాం. ఈ భౌతిక జీవితాన్ని కానీ బయట విషయాలు కానీ ఏవీ పంచుకోలేమనుకున్నామంటే అక్కడ ఎంత గట్టిగా ఉండాలో, దాన్ని వదిలించుకున్నట్టు ఎంత గట్టిగా ఉండాలో అంత స్పష్టంగా ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం? అధమాధమ స్థితిలోకి వచ్చాం. అధమాధమం అయినా సరే అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ నీవు గ్రహించడానికి అక్కడ ఏముంది? బయట విషయం ఎట్లా ఉంది? నీవు గ్రహించే స్వరూపం చాలా శుద్ధమైంది. బయటది ఎట్లా ఉంది? అశుద్ధమైంది. అశుద్ధమును శుద్ధి చేసుకోవటం అన్నట్టు దానిలో ఎంత దాకా లోతుకు పోతావో అంత దాకా లోతుకు పోతే అప్పుడు నువ్వు సేవించగలిగినటువంటి నీ స్వరూపాన్ని దర్శనం చేస్తావు. అర్థమవుతుందా? బయట మలినం అనే మాట స్థూలంగా ఉంటుంది, అభౌతికంగాను ఉంటుంది. స్థూలంగా ఉంటుంది, భౌతికంగాను ఉంటుంది. మలినం అనే మాట స్థూలంగా ఎట్లా ఉంటుంది? బయట రూపంగా ఉంటుంది. భౌతికంగా ఎట్లా ఉంటుంది? తన గ్రహింపుగా ఉంటుంది, తనకు కలుగుట ఎట్లా ఉంటుంది? స్థూలంగా ఎంత మలినం ఉన్నప్పటికీ కూడా తనకి ఎట్లా కలుగుతుంది? లెక్కలేదు. అప్పుడు తనకేం కలుగుతుంది? తన స్మృతి కలగటంలే. తన స్మృతి కలగాలి అంటే స్థూలమునందు దాన్ని ఒలిచి తీసేటువంటి ఎంత స్పష్టంగా ఉండాలో అట్లా ఉండాలి, అంత స్పష్టంగా ఉండాలి. అదవుతుంది. దానికి బేసిక్స్ ఇవాళ 2 చెప్పుకుంటాం. అది చేయని వాడికి భక్తి లేదు. భక్తి అంటే తను సేవించలేడు. ఇంకా ఎట్లా చాదస్తం గీదస్తం ఈ పిచ్చి పిచ్చి మాటలేం పనికిరావు. చేయాలంటే చేయాల్సింది. అక్కడ మనం ఎక్కడ దెబ్బతింటున్నామంటే కామము, వెలుగు పదానికి మనకి వెలుగు మనకు అర్థం కావట్లేదు. ఏ వెలుగుతోంది ఇప్పుడు మనకు? లౌకికమైనటువంటి విసురుబాటు, వసతి. లౌకికంగా ఏది వసతో నెట్టుకుని పరిగెత్తిపోవటానికి ఎట్లా ఉంటాలో దాన్ని మనం చూసుకుంటున్నామే కానీ తనకు నిజంగా ఏం కలుగుతుందో చూసుకోవటం అనే మాట తనకు చేత కావటం లేదు. కనుక ఈ చచ్చి గీబెట్టినా సరే చేయాల్సిందే. ఆ చేయటానికే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా, చూడండి. ఏం కనిపిస్తుంది? అక్కడ ఒక బాత్రూమ్ కనిపిస్తుంది. ఆ మూల ఏముంది? ఇక్కడ మోరి అంటారు, నాని ట్రాప్ అంటారు, నీళ్లు పోయేది. ఆ తలుపు అక్కడ ఉంది.
తలుపు ఈశాన్యంలో ఉంది, నాని ట్రాప్ ఈశాన్యంలో ఉంది. రిపీట్ 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 చేసావు కదా, చెయ్యి. ఇప్పుడు చూసారా, లెట్రిన్ ఏమో ఆ పైమూల ఉంది, ఆ నీళ్ళన్నీ ఇక్కడ దాకా వస్తున్నాయి. స్నానం చేస్తాడు, ఆ స్నానం చేసిన నీళ్ళు ఇటు వస్తాయి. ఎక్కడ పోసుకోవాలి? లెట్రిన్లో పోవాలి. లెట్రిన్లో పోయి పోసేట ఉంటుంది, ఒంటి మీద చిందుతాయి. మామూలు ఎక్కడ చేస్తే ఏమవుతుంది? కాలు మీద చిందుతాయి. ఇప్పుడు తొడల మీద కూడా చిందుతుంది. మరి ఆడవాళ్ళు పోయి దాని మీద కూర్చుంటే మొత్తం అంతా తడుస్తుంది. ఏం చేయాలి? బట్ట తుడుచుకుని రావాలి. ఆ నీళ్ళన్నీ ఇక్కడ దాకా వస్తాయి. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఎట్లా? లెట్రిన్లో నీళ్ళు కూడా అక్కడికి వస్తున్నాయి. బయటికి వెళ్ళాలంటే దాన్ని తొక్కుకుంటూ బయటికి పోవాలి. దాటాలంటే నీళ్ళు ఇంత వెడల్పులో వస్తే ఒక అడుగు వెడల్పు వస్తుంది, దాన్ని దాటాలంటే అక్కడ గడప ఉంటుంది, దాటాలంటే కింద పడతాడు గ్యారంటీగా. కేవలం వ్యవహారికంగా మాట్లాడుకుంటున్నాం. ఆ మాత్రం తెలివి లేకుండా మనం అట్లా బాత్రూమ్ కట్టుకున్నామంటే ఆ తర్వాత నిలబడి స్నానం చేయాలి. ముడ్డి కడుక్కోవడం చేతకాని వాళ్ళ వెస్టర్న్ లెట్రిన్ పెట్టుకుని నాటకాలు ఆడాలంటే ఏమైనా అర్థం ఉంది అసలు? అంటే మన గ్రహింపు ఎట్లా ఉంది? ఏమిటో దాటేసేద్దాం. కన్వీనియన్స్, ఇంగ్లీష్లో కన్వీనియన్స్ అంటారు. కన్వీనియన్స్ కోసం చూస్తాడు కానీ చేత కాకపోతే వారికి రోజుల్లో ఇప్పలపల్లిను అనే ఒక చోట, ఇక్కడ తెలంగాణలోని ఒక చోట కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక ముసలావిడ వాళ్ళలోకి వెళ్ళింది దొడ్డికి వెళ్ళటానికి. కూర్చోలేదు, నిలబడే వదిలేసింది అంతే. దానికోసం అక్కడ చేస్తారా? అక్కడ స్ప్రే పట్టుకొని కడుక్కోవటానికి ముడి కడుక్కుంటుంటే కూడా నీళ్లు దాని మీద పడి చెందుతాయి, ఒళ్ళంతా చెందుతుంది. ఆ కాస్తలో ఉంటుంది. దాన్ని గబుక్కన వంగి వదిలేద్దామన్నా కూడా దీనిలో పడి ఆ నీళ్లు మళ్ళీ పిరలేదు. ఈ శుచి సెన్స్ ఏది? తను విడిచినది తను తగులుతుందంటే, తను విడిచిన దాన్ని తాను మళ్ళీ ముట్టుకోవటం అంటే, తన దాకా రావటం అంటే గాలి కూడా రాకూడదే. అది అటువంటి వసతి లేకపోతే ఏం చేస్తాం? కనీసం గాలి లేకపోయినా నీటినైనా దూరంగా చేసుకోవచ్చుగా. కొంచెం కూడా సెన్స్ లేకుండా అట్లా బాత్రూమ్ దాకా ఆ నీళ్ళన్నీ ఇక్కడికే వస్తాయి. ఇక్కడికి వచ్చి ఆ నీళ్ళు దాటి వెళ్ళిపోవాలి. నీళ్ళు తొక్కుకుంటూ బయటికి వెళ్ళాలి. ఇట్లా ఉన్నవాడికి భక్తి కుదరదు. వాడు సేవించలేడు. వాడు ఏమవుతాడు? అన్య దేవతా భక్తులు అవుతాడు. దేవత అంటే ప్రవర్తన. అన్య ప్రవర్తనను సేవించిన వాడు అవుతాడు. అన్య ప్రవర్తన అంటే దీన్ని శుద్ధి చేసుకోవటం అనే మాట చేత కావట్లే. అశుచి వాడికి అర్థం తెలియటం లేదన్నమాట. అశుచియే తెలియని వాడు ఎట్లుంటాడు? మఠంలో బాత్రూమ్ ఎట్లా ఉంటుందో చూడండి. అది ఇండియన్ లిటరన్. అది ఏదైనా పడితే కాలు మీద పడితే కడుక్కోవడానికి, ఒళ్ళంతా స్నానం చేసినా కూడా ఎన్ని మాట ఉంటుంది. అది చూడండి ఎట్లా ఉంది. ఆ లెట్రిన్ తక్కువలో ఉంది, పల్లంలో ఉంది, ఇది బయటకు ఉంది. అంటే అక్కడ నీళ్ళు ఏం పడినా కూడా ఇటు రావు, ఆ నీళ్ళని దానిలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది యూరినల్. ఇది అంటే ఉచ్చపోసుకోవడానికి ఇక్కడ ఉందన్నమాట. కడుక్కోవటానికి బయట నుంచి, అక్కడ లిటిల్ నుంచి బయటకు వస్తే కూడా కుళాయి ఉంది, అక్కడ కడుక్కొని బాత్రూమ్ రావాలి. యూరినల్స్కి అక్కడ వెళ్తాడు. ఇప్పుడు ఇది బాత్రూమ్. ఈ బాత్రూంలో గట్టు ఉంది. ఆ గట్టు మీద కూర్చొని స్నానం చేయాలి. అక్కడ కూర్చుంటే ఎట్లా వీలుగా ఉంటుందో పక్కకి కుళాయి ఉండేట్టుగా
ఇది ఎప్పుడు ఉంటుంది? దీన్ని ఆలోచన చేయటం అంటే స్మృతిలోని లోచనం చేయటం. స్మృతిలో ఏం చూపిస్తుంది? అది సూచన చూపిస్తుంది, అనన్యమును చూపిస్తుంది. అనన్యమును చూపించినప్పుడు దాని తగినట్టుగా, అనన్యమును చూపిస్తే దాని తగినట్టుగా తాను ప్రవర్తించడం అన్నమాట. అప్పుడు అది ఆలోచన అవుతుంది. అంటే ఇప్పుడు దాని గురించి ఆలోచన చేయటం లే, అనన్యమును అంటే ఎట్లా ఉంటుందో ఆలోచించి దాని తగినట్టుగా బయట మనం ఎటువంటి ప్రయోగం చేస్తాం. అన్నీ తన దగ్గర దాకా వచ్చి తన అనన్య స్థితిని దర్శనం చేసుకుని దాని తగినట్టుగా బయట ఎట్లా ఉంటుందో అప్పుడు దేనికి అభ్యాసం అవుతుంది? తన అనన్యమునికి అభ్యాసం అవుతుంది. బయట ఏం మారాలంటే ఏదైనా మారుతావు, ఎట్లనే చేస్తాం. ఇదేమైనా శాశ్వతం కాదు కదా. తన ప్రయోగం అనన్యం, సచ్చిదానంద స్మృతి యొక్క అనన్యము. దానికి తగినట్టు ఎట్లా చేయాలో అట్లాగే చేయాలి. అవునా? అది కాకుండా దేహం మీద ఎంత వస్త్రధారణ ఎంత దోషం ఉంది. ఆ వస్త్రధారణలో దోషమును గనక తాను అనుసరించకపోతే వాడు అన్యదేవతా భక్తుడే. ఇప్పుడు వాడు ఎట చూపించిన మఠంలో ఉన్నటువంటి బాత్రూమ్లు ఎట చూపించుకున్నాము, అప్పుడు మనం ఏం చేసిన వాళ్ళు అవుతామంటే బాత్రూమ్ గొప్పతనం చూపించలే. అప్పుడు ఏముంటుంది? అనన్యంగా తన్ను తాను బయట నుంచి రక్షించుకోవటం అనేటటువంటి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ముందు బాత్రూమ్ డిజైన్ చేసిన తర్వాత స్నానం చేయడం ఎన్నింటిలో తర్వాత మళ్ళీ వేరే సంగతి. బాత్రూమ్ని సరిగ్గా పెట్టుకోవడం చేత కాకపోతే ఎట్లా ఉంటుంది? శుచికి అశుచికి తెలియకుండా, తేడా తెలియకుండా ఉంటే ఎట్లా? ఆ మాత్రం తెలియని వాడికి కామం ఏది విలువ లేదు. కామం అంటే ఎప్పుడు ఏమవుతుంది? బయటదాన్ని కోరట. కామం అంటే బయటదాన్ని కోరటం కాదు, తన వెలుగు అనే మాట. కామం ఏ స్వరూపమే అర్థం కాకపోతే క్రోధం ఇంకా ఎట్లా అర్థం అవుతుంది? క్రోధం అంటే ఎట్లా అవుతుంది? తన మీద కోపం, బయట దాని మీద కాదు. లోభం, తనకు లోభి, తన స్వరూపాన్ని తాను నిలబెట్టుకోవాలి. లోభం, అది లోభం. బయట దాంతో లోభం కాదు. ఇతనికి ఎప్పుడు అర్థం కావాలి? మోహం అంటే తను తాను కూర్చుకుంటున్నాడు, బయట తాను కూర్చుకోవడం కాదు. మదం అంటే హర్షణి, తన ప్రీతి, గర్వించడం కాదు. మత్సరం, ఈర్ష్య కాదు. అవతదాని ఈర్ష్య కాదు, తనింది ఈర్ష్య. ఎన్ని జన్మ ఇది, ఎన్ని జన్మలు నేను చేయకుండా ఉండాలి. ఈ పాశ్చాత్యమైన అనుకరణ ఏమిటి? ఏమైనా అర్థం ఉందా దీనికి? అన్నంత లేకపోతే మానవ జన్మ వచ్చినా కూడా వాడు అమీబాతో సమానం. అమీబాతో సమానం. వాడి బతుకు, వాడి జీవితం అంతా అమీబాతో సమానము. ఇంకా ఎట్లా సాధన దగ్గర రాలేవాడు. కనుక అది ఎట్లాగో అట్లాగే వస్త్రధారణలో కూడా తన దేహం కనిపించకూడదు. ఈ మాట మన ఇది బ్రహ్మము అనే ఛానల్లో చూపించినటువంటి దానిలో చూపించుకున్నాం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎట్లా ఉండాలి? తన వస్త్రం తన బొళ్ళు కనిపించకూడదు. మధ్యలో రెండు తొడల మధ్య వస్త్రం రావటం ఒకటి, అదే కాకుండా అట్లా రాకుండా ఉంటుంది. ప్యాంట్ వేసుకుంటే కూడా అట్లాగే ఉంటుంది. కానీ అవుతుంది తన రెండు కాళ్ళుగా చొక్కా వేసుకుంటే చేతులు కనిపించకూడదు. కప్పుకోవాలి. వస ఆచ్ఛాదనే, కప్పుకోవాలి అంతే. కప్పుకుంటే వీలుగా ఉండదుగా ఉంటాం. బయట దానికి వీలుగా ఉంటే మాట పిచ్చి మాట, చాలా పిచ్చి మాట. ఎంత పిచ్చి మాట అంటే తెలియలేని మాట. గబుక్కుని ఏమన్నాడంటే అశుద్ధం తింటున్నావా, శుద్ధం తింటున్నావా? అశుద్ధం అంటే మనం లెటిన్లో చేసిన అశుద్ధం ఎంతో శుద్ధి లేనటువంటి భావాన్ని తీసుకుంటున్నావు. అశుద్ధం తింటున్నావా, శుద్ధం తింటున్నావా? అంటే వేసుకుంటాడు, ఎట్ట వేసుకుంటాడు రా? వేసుకుంటే తిరిగిటల్లి ఎంత పవర్ వస్తుంది మనిషికి, ఎంత రజోగుణం వస్తుంది. ఇంకా ఆడవాళ్ళు వేసుకుంటుంటే ఇప్పుడు మాతవారి లెక్క ప్రకారంగా ఆడవాళ్ళు వేసుకుంది ఎట్లా ఉంటుందంటే కాలికి పెయింట్ వేసినట్టు. ఇంకా మగవాళ్ళైనా కొంచెం వదులుతూ చేస్తున్నాడు. లెగిన్ ప్యాంట్ వేసినా కూడా కొంచెం వదిలిందేమో, కానీ వాళ్ళైతే ప్యాంట్కి కాలికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం అంతా పెయింట్ వేసినట్టే. అంత నీచంగా ఇప్పుడు మనం అధమాధమంలో సమాజం ఏం కావాలి, ప్రవృత్తి ఏం కావాలి, తర్వాత వాళ్ళు ఏం కావాలి?
పిల్లలు ఏం కావాలి? నీ వేషం చూసి నీ పిల్లలు ఏమవుతారు? మరి పగవాడా అంటుంది మాతగారు. ఆ వాక్యం చాలా బాగుంది నాకు. తెలుగులు కారు వీళ్ళు. పగవారు అంటే శత్రువులు కనుక అది చూడండి. ఇప్పుడు వస్త్రధారణ ఎట్లా ఉంటుంది చూడండి. పురుషుల వస్త్రధారణ చూడండి. ధోతి కట్టుకున్నాడు. ధోతి కట్టుకుంటుంటే తన 2 కాళ్ళు కనిపించడం లేదు. పైన పంచె వేసుకున్నాడు. వస్త్రాన్ని కప్పుకున్నాడు అంతే. పిలక పెట్టుకున్నాడు. ముండనం చేసుకున్నాడు. పిలక పెట్టుకున్నాడు అంతే. అప్పుడు కానీ తనకు సచ్చిదానంద స్మృతులు అంటే అర్థం కాదు. శబ్దస్పర్శ రూప రసగంధములు తనకి వస్తున్నాయి అంటే బయట నుంచి ఏవో వస్తున్నాయి అనుకుంటున్నాడు. అక్కడ సంధానం చేయడం చేత కావట్లేదు తనకు. అది చేసిన తర్వాత ఎన్నో చేస్తే దీంతో సరిపోలే. వస్త్రధారణ చేసినంత మాత్రం సరిపోయింది కాదు, ఏది సరిపోలే. లక్ష్యాన్ని అందుకునేంత వరకు ఏం చేయాలో అన్నీ చేస్తేనే అందుకుంటా. అప్పుడు కానీ లేకపోతే అన్యదేవతా భక్తుడు. ఆడపిల్ల చూడండి ఎట్లా ఉందో. వస్త్రం ఎట్లా ఉంది, మధ్యలో 2 తొడల మధ్య వస్త్రం వచ్చింది, కప్పుకుంది. మరి ఆడవాళ్ళకి మరి పైన కుట్టుకోకుండా కట్టుకునేవాళ్ళు మనకు రోజుల్లో, గుడ్డ చుట్టేసుకునేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు ఉంటాం జాకెట్ కట్టుకున్నప్పుడు కూడా దాన్ని దాచుకొని పైన వస్త్రం కప్పుకున్నది. అటువంటి అనుష్ఠానం లేని, అది అనుష్ఠానం. ఇది దేహంతో సంబంధం లేకుండా తాను స్థిరంగా ఎట్లా ఉండాలి. భౌతికమును దేహం స్థూలమా, భౌతికమా, అభౌతికమా? దేహము స్థూల దృష్టి స్థూలం, భౌతిక దృష్టితో చూస్తే భౌతికం. భౌతికం అంటే ఏం కలుగుతుంది దాన్ని చూపిస్తే నువ్వు చేసే పాడు పనులన్నిటికీ కూడా ఎట్లా అర్థమవుతుందో చూపిస్తుంది. బయటది కూడా అట్లాగే. బయట ప్రతి పదార్థము కూడా దాన్ని నువ్వు కదిలించడానికి ప్రయత్నం చేస్తే నీ కదిలించడంలో ఎంత తేడా ఉందో నీ చైతన్యం నువ్వు సరిగా ప్రయోగం చేసుకోవడం చేత కావట్లేదు. నీ కథలను నువ్వు ఎట్ట కదిలిస్తేనే అట్ట కదులుతా. నాకంటూ ఏం లేదు. నువ్వు ఎట్లా కదిలిస్తే అట్ట కదులుతా. నోట్లోంచి ఏదో తిన్నావు, అది ఉమ్మేయడానికి ప్రయత్నం చేసావు. నువ్వు ఉమ్మేస్తుంటే అవతల ఉమ్మేయాలనుకున్నావు, అది ఉమ్మేస్తే ఇక్కడ కింద పడింది, లేదా నీ ఒంటికి పడుతుంది. అది తప్పెవరిది? సరేది నాకు ఇక్కడ తెలియపోవటం అంటే కనుక ఈ సాకులు ఏం లాభం లేదు. చేసేసరిగ్గా చేస్తావా చేయవా? అసమాధవ పరిస్థితులు ఇది. ఇప్పుడు మనం సమాజంతో మాట్లాడాలంటే అసమాధమ పరిస్థితుల్లో ఉన్నాం. సంసారం లేనటువంటి వాళ్ళు, సాధకులైన వాళ్ళు కూడా సరిగ్గా ఉండాల్సిందే. ఇంకా ప్రవృత్తిలో ఎట్లా వస్తుంది? ప్రవృత్తిలో ఒక చిన్న మాట చెప్పుకున్నా మళ్ళీ వెళదాం. పేరు మాట ఏం చెప్పుకున్నా మనం? గురువు తనకు మొట్టమొదటి స్థానం, మొట్టమొదటి లైవ్ పాయింట్. అక్కడ నువ్వు జయించు, గురువును జయించు, నీ గురుభావాన్ని గ్రహింపు వ్యక్తీకరణ జయించు. అక్కడ అన్యభావం రానివద్దు. అక్కడ అన్యభావం రాకుండా ఉంటాం. బయట దాని గురించి నువ్వు ఏమంటానికి వీల్లేదు. నా ద్వేష్టి ప్రవృత్తాన్ని నా నివృత్తాన్ని కాంక్షతి. లౌకిక దృష్టితో చూపించి గురువు చెప్పినటువంటి ఒక వాక్యానికంటే వేరుగా నువ్వు చెప్పడానికి, ఒక భావనకి ఇంకో భావన కలిగించుకోవడానికి వేరే అవకాశం లేదు. అటువంటి లేదనే భావాన్ని అక్కడ ఎంత స్పష్టంగా నిలుపుకున్నావో మాట ఎవరికి చెప్పుకుంటున్నావు? తమ సాధకులకు చెప్పుకుంటున్నావు. అది నీకు ఫస్ట్ పాయింట్. అప్పుడు నువ్వు జయిస్తావు. అంటే బయటతో ఏమి సంబంధం లేకుండా ఉంటావు అనే మాట అక్కడ సంపాదిస్తావు. లేకపోతే ఎట్లా ఉంటుంది? మిగతా వాళ్ళతో ఎట్లా ఉంటుంది? లౌకిక దృష్టి వస్తుంది. అదని అవునంటానికి కాదంటానికి స్వేచ్ఛ ఉన్నట్టుగా ఉంది. నీకు స్వేచ్ఛ లేకుండా ఎట్లా చేసుకుంటావు? అవతలది లౌకికంగా మంచి చెడు ఈ మాటలు నీకు ఏం రాకూడదు, అసలు ఏమి రాకూడదు. మూర్ఖం కాదు. మళ్ళా ఎటువంటి చేత అనన్యమును సాధించడం కోసం చేస్తున్నాడు. అట్లా చేస్తే అప్పుడు ఏం చేస్తాడు? తనకు కావాల్సిన తాను సాధించి ఇప్పుడు తాను దాన్ని ప్రయోగం చేస్తాడు. అప్పుడు అంతటా దాన్ని దర్శనం చేస్తాడు. దర్శనం చేసిన తర్వాత అంతటా తను దర్శనం చేసిన తర్వాత తన దర్శనం తన పక్వమై తన దర్శన స్వరూపం.
ఇక బయట అంతటా ఏం కాలేదు. బయట అంతటా ప్రవర్తించినప్పుడు తాను ఏం ప్రవర్తిస్తున్నాడు, తన స్వరూపంగానే ప్రవర్తిస్తున్నాడనే మాట ఇన్ని మాటలు బోధ చేసినప్పటికీ కూడా అది తనకది భక్తి కాదు. కనుక కేవలం అధమాధమ స్థితిలో ఉన్నటువంటి దాన్ని అక్కడి నుంచి అది కూడా అది చేసుకుంటూ మనం ఏం చేస్తాం, లోకంలో ఎక్కడికి పోతావు, ఈ ధ్యానం ఎక్కడికి పోవు, నీ నీ ధారణను నువ్వు నిలుపుకుంటూ తిరగటమే మంచిది. ఎక్కడ తిరుగుతున్నావో అని మాట బయటదంతా కాదు. అందుకని ఏం చెప్పుకుంటాం, ఇంట్లో ఉన్నావా, బుద్ధిలో ఉన్నావా, సృష్టిలో ఉన్నావా, భూమి మీద ఉన్నావా, భారతదేశంలో ఉన్నావా, ఇండియాలో ఉన్నావా, హైదరాబాద్లో ఉన్నావా, మరి మీ పేటలో ఉన్నావా, ఆ పేటలో మీ కొంపలో ఉన్నావా, బుద్ధిలో ఉన్నావా, ఎక్కడున్నావు, చివరికి బుద్ధిలో. నీ స్థానం నీది, బయట అంత సంబంధం లేదు. దాన్ని చక్కగా నిలుపుకొని ఏ విధంగా తాను ఆచరించాలనో ఆచరించడం తాను చాలా ముఖ్యం. ఆచరించడం అంటే ఆస్మృతో చరతి చరగతి భక్షణయో, స్మృతిలో ప్రవర్తించు అంటే ఉనికితో పోల్చుకొని ప్రవర్తించి తీసుకో, అది సేవించడం. అప్పుడు మళ్ళీ చెప్పుకుంటున్నాం, మాంసం తినవాడు మాంసం అనేటటువంటి జగత్తు తనకు లేకుండా ఎట్లా వెళ్ళిపోయిందో అప్పుడు దాన్ని తాను సేవించినవాడు. ఏంటి, మాంసమును లేదు అన్నదాన్ని సేవించినవాడేనాడు, సేవిస్తున్నాడు. అంటే జగత్తు లేదని దాన్ని సేవించిన వాడు అవుతాడు. ఈ సేవ చేత కాదా, ఈ భక్తి చేత కాకపోతే నువ్వు అన్యదేవత భక్తి అంటే అన్యమునందు ప్రవర్తించి ఆ ప్రవర్తనను సేవిస్తున్నావు. ఏప్యన్యదేవత భక్త ఆ తర్వాత వస్తుంది. ఎట్లా 20వ శ్లోకం. స మహాత్మా సదుర్లభ కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః. తైః కామైః హృతజ్ఞానాః. కామం అంటే వెలుగు అని చెప్పుకున్నాం. ఆ క్రామములందు హృతజ్ఞానం గ్రహింపు చేతకాల, వెలుగుట చేతకానందువల్ల ఏమన్నాడు, అన్యదేవతా భక్తుడైనాడు. మాటి మాటికి నీ దగ్గర వస్తుంది కామము, నీ దగ్గర ఉంది, నీకు వెలుగు చూపిస్తుంది. ఏ వెలుగు చూపిస్తుంది, నీ వెలుగే చూపిస్తుంది. ఇలా చెప్పినట్టుగా సంధానం చేసి వదిలాడంటే ఎన్ని మాటలు మాట్లాడినా చివరికి తన స్థానం దాటి అవతల ఏం లేదు. తన స్థానం దాటేసి బాణం వెళ్ళిపోయింది అనుకో, ఆ బాణం ఎట్లా వెళుతుంది, తాను ఎట్లా విడిచాడో ఎట్లా వెళుతుంది. బయట ఎట్లా జరుగుతుంది, తాను ఎట్లా విడిచాడో ఎట్లా జరుగుతుంది పైన బయట. సూటిగా బయట ఏం జరిగిందో అనేది నీ లోపల ఎటువంటి ప్రవర్తన జరిగిందో దానికి బొమ్మ గీసినట్టు అంత స్పష్టంగా చూపిస్తుంది. అది ఇంకేం కావాలి, నువ్వు ఎంత దూరం పోయినప్పుడు కూడా అసమాధమ పరిస్థితుల్లో కూడా నీవు సవరించుకోవడానికి కావలసినటువంటి విధంగానే ఉంది. అంత స్పష్టంగా ఉంటుంటే కూడా మరి ఆ బాధను కూడా అంత మురికిగా ఉన్నా వీళ్ళకి అర్థం కాకపోయా. మరి ఇంత ప్రవృత్తి వస్తుంటే వాడికి అర్థం కాకపోతే పాట చొక్కాలు ఇస్తుంటే ఎంత ప్రవృత్తిగా ఉంటుంది, అర్థం కావు, చెప్పినా అర్థం కాదు. చెప్పినా అర్థం కాదు, చాటబెట్టి కొట్టినా చాట అంటారంటే ఈ తిరిగే చాట కాదు. రోజుల్లో ఉంటుంది చాటలని, పెద్ద కడ్డీలు కొట్టి పడాలి, దాన్ని బట్టి కొట్టినా కూడా ఏం అర్థం కావట్లేదు. ఎన్ని దెబ్బలు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి నీకు, ఎందుకు వస్తున్నాయి, ప్రవృత్తి వల్ల వస్తుంది. నీవు కలిగించుకున్నదే, నీ ప్రవృత్తితో కలిగించుకున్నదే. గొడ్డులాగా ఏడవటం చేతమైంది కానీ సచ్చిదానంద స్మృతి ఏది, సచ్చిదానంద స్మృతి అధిష్టానంలో స్థిరమైన ధారణగా ఉంది. ఇంత స్థిరమైన ధారణగా సచ్చిదానంద వస్తూ ఉన్న చోట అంత అస్థిరమైనటువంటి బతుకు ఎట్లా వచ్చింది నీకు? అందువల్ల ఇది గుహ్యం, రహస్యం, ప్రసిద్ధార్థం. అందువల్ల ఇది దాచబడింది, ఆవరణ చేసి దాచబడింది. ఆవరణ ఛేదించుకుంటూ రాడు. ఆవరణ అంటే ఎట్లా ఉంటుందంటే ఆర్బిట్స్ అంటారు.
దీనికి ఎట్లా యాటమ్కి ఎట్లా ఆర్బిట్స్ ఉంటాయి అంటారు. ఒక్కొక్క హీలియం హైడ్రోజన్ అంటారు, దానికి ఒకటే ఆవరణ ఉంటుంది, రింగ్ ఉంటుంది. కొన్నిటికి ఇంకా 8 ఆవరణలు కూడా ఉంటాయి. అట్లా ఎట్లా ఉంటాయి, అట్లాగే మనకు అన్ని ఆవరణలు. దాన్ని దాటి లోపల జీవితం అంటే తమాషా కాదు. జీవితం అంటే జీవించుట, సచ్చిదానంద స్మృతితో జీవించుట. కీప్ లైవ్ విత్ ఇట్. యు ఆర్ నాట్ దాట్. దాన్ని చంపుకుని బతకడం జీవం కాదు. ఈ పదం ఇంకోటి వచ్చింది, తనకు తన స్వరూపమే ఒకటి. బయట ప్రయోగం దగ్గర వచ్చినప్పుడు జీవించుట అనే పదాన్ని చూపించారు. దాంతో జీవిస్తున్నావా, స్మృతితో జీవిస్తున్నావా, లేకపోతే అంటే స్మృతి పరంగా చేస్తున్నావా, జరుగుతుందా, వేరేగా జరుగుతుందా? చెక్ పాయింట్. ఇప్పుడు బతకలేకపోతున్నా, నువ్వు తెలుగు పదం బతుకుని చెప్పినా బతకలేకపోతున్నా. బతుకు ఎట్లా ఉంది? కష్టతరంగా ఉంది. ఎందుకుంటుంది? ప్రయోగం, నీదేగా ప్రయోగం. అది కూడా తెలియదు. ఎవరో చేశారంటే చివరికి అది కూడా చేతగా ఎవరో చేశారు, వాళ్ళందరూ రావాలి, లోకాన్నంతా బాగు చేయాలి, మాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి అంటే బాబుగారు సొమ్ము ఎవరి దగ్గర ఉందనుకున్నావు? ప్రతిదానికి ప్రభుత్వం ఇవ్వాలంటే నీ గుణపాఠం చెప్పడానికి వచ్చినటువంటి వాటికి రావాలని డబ్బులు ఇచ్చేసాడు, అయిపోయింది. దానికోసం పాకులాడుతున్నావు. ఆ పాకులాటమే సరిపోయా, ఆ వెధ బుద్ధి సరిపోయింది. ఎంత నీచంగా వచ్చి అధమాధమా కాదు, అధమా ఇన్ఫినిట్ అధమా, అంత దూరం మనం. ఇది సచ్చిదానంద స్మృతి యొక్క లీల. నేను ఇక్కడ లాగటం ఎంత దూరం అయినప్పటికీ కూడా నేను లాగటానికి తీసుకొస్తుంది. ఇది గుహ్యం, ఆభరణ. నువ్వు ఎక్కడ పోయినా కూడా అది సచ్చిదానంద స్మృతి యొక్క ఆవరణ. దాటి వెళ్ళలేవు. చెప్పండి. ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఓం తత్ సత్.